యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మంచిది. సంఖ్యాకాండము 22వ అధ్యాయం తెరుద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదువుతున్నాను, గమనించు. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయనని. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున నీవు నిర్ణయించినటువంటి నీ మనసులో ఉద్దేశించుకున్న సర్వసంపూర్ణ సత్య ఉపదేశం ఏదైతే ఉందో, మా బ్రతుకులను సరిచేసుకోవటానికి, కట్టుకోవటానికి, నీ కృపలో నిలవటానికి, ఈ భూమి మీద మీరు మాకు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో నీ పని సమర్థవంతంగా చేసి నిన్ను మహింపరచటానికి, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను తూచా తప్పక అయా ఆనాడు యెహోషువతో అన్న, కుడికి కానీ ఎడమ కానీ తొలగక, ఇదిగో నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచి దాన్ని చదివి ధ్యానించిన ఎడల నీవు బ్రతుకు దినములన్నింటినీ ఎదుట ఎవడు నిలబడడు అన్నావు ప్రభు. నేను మోషేకు తోడైనట్టు నీకును తోడై ఉందన్నాను ప్రభువా. అలాగున్న నీ కృప ద్వారా ఇదిగో ప్రభు, మేము కూడా కుడికి కానీ ఎడమ కానీ తొలగక, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో ప్రభువా, నీ నామ ఘనత కొరకై, నీ సంతోషం పరిపూర్ణమొకట కొరకై అయా భక్తి చేస్తూ, పరిచర్య చేస్తూ, అలాగనే నీ సేవ చేస్తూ, ఆత్మను రక్షిస్తూ, సత్యంలో ప్రతిష్ఠిస్తూ, సంపూర్ణులు చేయాలని దేవా వారికి అందాల్సిన శ్రేష్టమైన నీ కృప ద్వారా అందించబడిన హితబోధ అందిస్తూ, ప్రయోజకులుగా శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన సేవకుని ముందుకు నడిపిస్తూ హస్త నిక్షేపణ గావించి, మా వంచులో మేము నిలిచి నువ్వు నిర్ణయించిన పని మా వంచుగా మేము చేస్తూ, వారిని కూడా ప్రోత్సహిస్తూ, నువ్వు అనుకున్న పని భూమి మీద చేసి నీ నామాన్ని ఘనపరుచున్నట్లుగా మా ప్రభువా, నీ మనస్సులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మాకు దేవా లేఖనమును ఆధారం చేసుకొని దానిలో నుంచి దేవ బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి, ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి ప్రభువా, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించమని దేవా, మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణం జీవించే కృపను, హృదయ సున్నతిని మాకు దయచి దేవా కనికరించు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ప్రాంతంలో పూజలు అందుకుంటాను ఇంకేవైనా ఉన్నా వాటి ప్రభావంతో నేస్తున్నాంలో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా శిలువ రక్తాన్ని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడే అవి వేస్తున్నాములు వాటి ప్రభావం ఇప్పుడే లయమైపోనుగా. ఆమేన్. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నా చుట్టూరు మా చుట్టూరు ఇదిగోతండి నీ శిలువ రక్తపు కంచెన వేయండి, రక్షణ కంచెన వేయండి, అగ్ని కంచెన వేయండి, నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేయండి, నీ చేతిలో మనం దాచిపెట్టండి. నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్సము చుట్టూ కావలిగా ఉంచండి. మీరే మాకు తోడై ఉండి రిఖాందల్లా
బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉంచి ఇదిగో తండ్రి ప్రార్థనలో ఏకీవిస్తున్న ఇక ముందు దేవ వినబోతున్న ప్రతి ఒక్కరు ఏకీవిస్తున్న అందరి విషయంలో కూడా ఈ కృప దయచేస్తున్నాము. గొప్ప కార్యాలు జరిగించు. నువ్వు మాత్రం మహింపొందమని నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్న నీ కృప మీద ఆధారపడి నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకున్నాను. క్షమించయ్యా. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్ని నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. శుద్ధ జలంతో నన్ను కడుగు ప్రభువా. నీ ఆనంద తైలాభిషేకమును ఇంకను అయా పరలో శుద్ధ సువర్ణ తైలమును ఇంకను నా నెత్తి మీద గొప్పగా ఉంచి హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నీ ఆత్మతో నింపి నిలబెట్టి మాతో మాట్లాడు. అపోస్తుల కార్యం 4:27-31 మత్తయి 10:1 7-8-20 యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు. నీవే మాతో మాట్లాడమని నీ ఆత్మకార్యంలో జరిగించండి. యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలు నన్ను మమ్మల్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్. నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చదువుకున్న లేఖన భాగం మనకి అక్కడ ఒక పేరు కనపడు, ఇద్దరు వ్యక్తుల పేర్లు కనపడుతున్నాయి. ఇట్టే అర్థమైపోద్ది అక్కడ పరిస్థితి ఏంటని. దేవుడు ఒక అన్యుణ్ణి కూడా దర్శించి తన మనస్సు దేవుని మీద ఆనుకుంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి మాట్లాడతాడు అన్నదానికి నిరూపణ ఈ బిలాము. వాస్తవానికి బిలాము ఎవరంటే అన్యుడు, దేవునికి సంబంధించిన పిల్లగాడు కాదు ఆయన. ఏంది అయినా దేవుడు ఆ వ్యక్తి మరి ఎట్లా అందిందో మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం, న్యాయ విధులు, కట్టడలు ఆ వ్యక్తికి అందే. అందంగానే తన చుట్టూ ఉన్న ప్రపంచం అవలంబిస్తున్నటువంటి భక్తి సాధన కాదు. ఇదిగో దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఉంది కాబట్టే ఆ ప్రజలు అంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఇంకా ఫలానా ప్రజలన్న సంగతి తెలియదు, కానీ దూర వార్త అందింది అబ్బాయి అంటారు కదా. అట్లానే ఫలానా ఒక దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు ఆ ప్రజల పక్షంగా కదిలితే ఇదిగో ఐగుప్తులు ఇంత గొప్ప కార్యాలు జరిగినాయి. ఐగుప్తు దాటి వస్తుంటే ఎర్ర సముద్రం దగ్గర ఇంత గొప్ప కార్యాలు జరిగి ఎర్ర సముద్రం వాళ్ళ దేవుడు పాయలు చేశాడట. 6 నెలలు నడిచాడట. అరణ్య మార్గం 6 నెలల వాళ్ళని దాటించి తరుముకొస్తున్న ఐగుప్తు రాజుని సైన్యాన్ని మొత్తాన్ని ఫరో సైన్యం మొత్తాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడట. అరణ్య మార్గంలో వస్తూ ఉంటే నీళ్లు కావాలనుకుంటే ఎట్లా ఏందంటే ప్రార్థన చేస్తే మరి అదెంతో అద్భుతం. మరి ప్రార్థన చేయగానే ఆ దేవుడు ఆ నడిపిస్తున్న నాయకుడు సెలవిచ్చి ఆ చేతిలో ఉన్న కర్రతో ఆ రాయిని కొట్టమంటే కొట్టంగానే వెంటనే ఆ రాయి చీల్చబడి ధారాళమైన మంచి నీళ్ళు వచ్చినాయి అంట. కొంచెం ముందుకు అడిగేయగానే ఇదిగో ఆహారం ఆకలి అవుతుందంటే దేవదూతల ఆహారం మన్నా అనే ఆహారాన్ని గురిపించి వాళ్ళు తినడానికి అవకాశం ఇచ్చాడట. మారా అనుభవం లేదు. చిన్న కొమ్మేసి అదేంది విచిత్రం, మరి భలే ఉంది, ఏడలేని విచిత్రంగా ఉంది. కొమ్మ ఒకటి ఆడేయంగానే అమ్మడే ఆ చేదైన నీళ్ళు కాస్త చాలా రుచికరంగా మారిపోయినాయి అని చెప్పని ఎరికో గోడ కాడికి రాగానే ఏం చేయలేదు. వాళ్ళు 7 రోజులు 7 సార్లు తిరిగారు, స్తుతించారు, బోర్లు ఊదారు అంతే. వాళ్ళ దేవుని నామాన్ని ఘనపరిచారు అంతే. 7వ రోజు 7 సార్లు తిరిగారు, ఆర్భటించి బోరలు గట్టిగా ఊదారు. ఒక్క ఆయుధం అనేది ఉపయోగపెట్టకుండా ఆ గోళ్ళ అట్నే పడిపోయినది. ఎందుకు విచిత్రం ఏంది. వాళ్ళకి ఎదురొస్తున్న రాజులు ఎవరైనా ఎదురు రాగానే వాళ్ళ మొత్తాన్ని మట్టు పెడుతూ ఉన్నాడంట వాళ్ళ దేవుడు. వీళ్ళని ఉపయోగపెట్టుకొని ఇలాగా దూర వార్త అందింది ఈ బిలాముకు. దూర వార్త అందింది కాబట్టే ఆ దేవుడు నాకు కావాలని చెప్పని భక్తి సాధన చేయటం మొదలుపెట్టి చివరికి దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇది అందరికి ఇస్తాడా అంటే ఆ రోజుల్లో జరిగింది. ఈ రోజుల్లో కూడా క్రొత్త నిబంధనలో కూడా ఒక ఆయన ఉన్నాడు, కొర్నేలి. రక్షణ లేదు
కానీ దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేస్తూ ఏంది చాలా జాగ్రత్తగా దేవుని ఎడల చాలా జాగ్రత్తగా బ్రతుకుతా కొర్నేలి బ్రతికాడు, తన భక్తి సాధన చేశాడు. అయితే కొర్నేలి కాడ కూడా దేవుని దూత వచ్చింది. అంటే దేవుని దూత అని చెప్పనేదానికి క్రొత్త నిబంధనలో మనకు పరిచయం అయ్యే వాళ్ళలో గబ్రియల్ అనే దేవదూత వచ్చి సమాచారం అందిస్తుంది. నీ పక్షంగా దేవునితో దేవుని పక్షంగా దిగి వచ్చి, దేవుని కాడి నుంచి దిగి వచ్చి నీ పక్షంగా అపవాదితో కానీ వాడి దూతలతో కానీ దురాత్మ అంధకార శక్తులతో అయినా పోరాడేది ఎవరయ్యా అంటే మిఖాయిల్ అనే దూత. అతనితో పాటు కొంత సమూహం ఉంటుంది దేవదూతలు. వాళ్ళు వచ్చి వాటితో ఫైట్ చేస్తారు. ఇంకా నీకు ఇంకా అర్థం కావాలంటే 2 రాజుల 6వ అధ్యాయం 16-17 వచనాల్లో ఎలీషా చుట్టూ అగ్ని వంటి రథముల సైన్య సమూహం, దేవదూతల సమూహం ఉంది కావలై. అట్లా కూడా నీకు ప్రత్యేకంగా నువ్వు ఒక ప్రత్యేకపరచబడిన వ్యక్తి అయితే అందరూ ప్రత్యేకపరచబడిన వాళ్ళే. ప్రభు లేఖనం ఉంది కదా, పిలువబడిన వారు అందరిని పిలిచాడు. కానీ ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్లుగా ఆ ఏర్పరచబడిన వారిలో కూడా ఇంకా ప్రత్యేకమైన బ్యాచ్ ఉంది, ప్రత్యేకమైన పిలుపు కలిగి పిలువబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఈ ఎలీషా గారికి గనక అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని ఇచ్చినట్లుగా అట్లా నీ చుట్టూ ఉంచుతారు. ఏంది భయపడాల్సిన పని లేదు. మధ్యకాలంలో మీకు పరిచయం చేసినట్టు నన్ను మళ్ళీ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఓ ప్రాంతాన్ని దేవుడు చూపిస్తే దైవజనుడు వెళ్ళి అక్కడ ఇట్లానే ఒక చిన్న ఇల్లు మిలుగు అనుకుంటా ఒక చిన్న దీపాన్ని పెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సమాజం కోసం, ఆ ప్రాంతం కోసం. అయితే ఆ ప్రాంతంలో గిట్టనోళ్ళు ఉంటారుగా మంచోళ్ళు. ఆ గిట్టనోళ్ళు ఏం చేశారంటే కొన్ని మాంత్రిక ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు. ఇది టైం అన్నమాట, రాత్రి 12 గంటలకు కరెక్ట్గా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నశించిపోతున్న ఈ సమాజాన్ని రక్షించు అయ్యా, ఇదిగో ఈ సమాజంలో ప్రజలను రక్షించయ్యా, ఆత్మను రక్షించని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. ఈ గిట్టనోళ్ళు ఏం చేశారంటే మంత్ర ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు. వచ్చినవన్నీ ఏం చేస్తున్నాయి, ఆ ఊరు దాకా వస్తున్నాయి, పోతున్నాయి. ఏందిరా అంటే ఏం అర్థం కావట్లేదు. ఆ ఊళ్ళోకి ఎంటర్ అవుదాం అనుకుంటుంటే చుట్టూ అగ్ని వంటి కంచె కనపడుతుంది, మా వల్ల కావట్లేదు అది దాటిపోవటం అని. అయితే ఒకరోజు ఆదమరిసి ఈయన ఆ ప్రార్థన చేసుకోకుండా పడుకున్నాడు. పడుకుంటే ఏం జరిగిందంటే ఏదో ఒకటి వచ్చి మీద దాడి చేసినట్టుగా చూపించాడు దేవుడు కలలో. ఆ తర్వాత దేవుడే వచ్చి వాటిని ఫైట్ చేసినట్టుగా, వాటన్నిటిని లయపరిచినట్లుగా ప్రభు కల్లో చూపించాడు. ఉలిక్కిపడి లేచి ప్రార్థన చేసుకోవటం మర్చిపోయాను నేను అని చెప్పని అనుకుంటా ఉన్నాడు. ప్రభు అన్నాడు, యథావిధిగా నువ్వు చేసే ప్రార్థన ఈరోజు నీ ప్రాణం అలసిపోయిన దాన్ని బట్టి చేసుకోలేదు, ఆ ప్రార్థన చేయలేదు కాబట్టి నీ చుట్టూరు, నీ కుటుంబం చుట్టూరు, ఊరు చుట్టూరు ప్రాకారం వేయాలి, అది నువ్వు మర్చిపోయావు. ఆ కారణాన్ని బట్టే ఇదిగో నేను వచ్చాను, వచ్చి నీ మీద దాడి చేయబోతున్న వాటిని వెంటనే లయపరిచానంటే అసలు నామరూపాలు లేకుండా చేసేసాను, అసలు అవి లేకుండా చేశాను. దిగులు పడమాకంటే ప్రభు పొరపాటు అయింది, క్షమించు ప్రభు అని చెప్పని ఇక లేచి ఎప్పటికప్పుడు యథావిధిగా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ దుర్మార్గులు ఉన్నారుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఊరు చుట్టూరు అగ్ని కంచి ఉండేసరికి ఆడదాకా వస్తుని బగ్గుమని మంట కనపడదు. అప్పుడు దాకా కనపడతలు వాటికి. అవి ఎప్పుడైతే ఆ ఊరికి ఎంటర్ కావాలని అట్లా ఎంటర్ అవ్వబోతునేసరికి చుట్టూ బగ్గుమని అగ్ని వంటి కంచె కనపడుతుంది. ఈ మాంత్రికుడి దగ్గర పంపించిన శక్తులు మాట్లాడితేగా ఎందుకు పోలేకపోతున్నారంటే ఏమో మాకు అర్థం కావట్లేదు, ఆడ బొంగల అతీతమైన ఒక శక్తి కనపడుతుంది, అగ్ని కంచె దాటలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆ దైవజనుడు ఆ ఊరి చుట్టూరు ముందు కంచేసుకుంటున్నాడు. మనము ఏ ఊరిలో ఉన్నా, ఏ కాలనీలో ఉన్నా మొదటిగా ప్రభువా ఈ ఊరు చుట్టూ నీ సిలువ రక్తాన్ని, సిలువ రక్తపు కంచె, అగ్ని కంచె, రక్షణ కంచెనవి, అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలుగా ఉంచు, నీ దేవతలు చుట్టూ కావలుగా ఉంచు.
ఈ ఊరు చుట్టూ ఆ కంచె వేయి ప్రభువా, నీ మహిమేగా నీ ఊరి మీద ఉంచు, నీ చేతి నీడలో ఈ ఊరిని దాచిపెట్టు. అలాగని ఇదిగో నా అనేవారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ కాపుదల దయచి. నా నోటిని వాడి నువ్వు అనేకులు స్వార్థ అందించావు, కొంతమంది రక్షించావు, వారికి కూడా ఈ కాపుదల దయచి. ఇదిగో నాకు, నా భర్తకి, లేదా నాకు, నా భార్యకు, నా బిడ్డలకు, నాకు కలిగిన స్థిరాస్తులు సమస్తానికి, పశు సంపద, పాడి పంట పొలానికి అన్నిటికి కూడా ఈ కాపుదల, వాహనాలకు అన్నిటికీ కాపుదలు అని పడక ప్రార్థనలో ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తే నీ ఇంటిలోకి కాదు కదా, అసలు ఆ ఊళ్ళోకి అడుగు పెడతానికి వాడికి దమ్ము చాలదు. ఒకవేళ నువ్వున్న ఊళ్ళోనే ఒకవేళ ఇలాంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటే నీ ఇల్లు ఆ అంచు దాటి ఇంట్లోకి రావడానికి వాటికి ఆ దమ్ము ఉండదు, అవకాశం ఉండదు అన్నమాట. ఏంది ఉండదు, అవకాశం ఉండదు. కంచె కాపుదల అన్నమాట. నువ్వు ఒకవేళ ప్రత్యేకంగా పిలువబడ్డ వ్యక్తి అయితే నీకు ప్రత్యేకంగానే ఉంటుంది సెక్యూరిటీ. దానికి నిలువెత్తు నిదర్శనం నా జీవితంలో జరిగింది, నేనే మీకు సాక్షిని అన్నమాట. దేవదూతలు, అగ్ని వంటి రథముల సైన్య సమూహం నా చుట్టూ ఉంటాం. ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి అయితే త్రియేక దేవుడైన యేసయ్యే నాతో ఉండటం అనేది నాతో స్పష్టంగా మాట్లాడి నేను నీతోనే ఉన్నా. అప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, గబ్రియల్ దేవదూత వస్తాడు, మిఖాయిల్ వస్తారు, కొంతమంది పరివారం వాళ్ళతో పాటు కొంతమంది పరివారం వస్తారు. వీళ్ళందరూ కూడా హ్యాండిల్ చేయలేని ఇంకేదో గట్టిది ఏదో ఉందో మొత్తానికి శోధన నా చుట్టూరు. కాబట్టి త్రిత్వమైన దేవుడు యేసయ్య నువ్వు ఇలా వచ్చావు, త్రిత్వంగా వచ్చావా, నీ కృతజ్ఞతాస్తుతులు అయితే నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. నేను సాక్షిని ఆ విషయంలో మీకు చెప్పడానికి. నా జీవితంలో ఎన్నోసార్లు ఇలా దేవుడు వచ్చి, యేసయ్య వచ్చి నాతోనే నా పక్కనే కూర్చొని నాతో ఉన్న సందర్భాలు నేను చూశాను. ఆయనతో పని లేకపోతే ఆయన పరివారం వస్తుంది, దేవదూతలు వస్తారు, వాళ్ళ లైన్లో ఉంటారు. ఏంది నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డ వ్యక్తి అయితే ప్రత్యేకంగానే ఉంటుంది నీకు సెక్యూరిటీ, భయపడాల్సిన పని లేదు. అయితే ఈ ప్రార్థన మనం చేయలేం, మిస్ అవుతాం. అందుకే ప్రార్థన అంశాలు ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పాను. బాగా గుర్తుపెట్టుకో. ఏదైనా నీ మీదకి అటాక్ చేస్తుంది, ఏదైనా వస్తుంది అది ఇది అనుకుంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు, ప్రత్యేకంగా దేవుని చేత పిలువబడ్డావు. ఏంది ప్రత్యేకంగా దేవుని చేత పిలువబడ్డావు. ప్రత్యేకంగా దేవుని చేత పిలువబడ్డావు కాబట్టి ప్రత్యేకంగానే నీ మీద దురాత్మల ఫైట్ ఉంటుంది, వాడి సైతాన్ గాడి దూతల ఫైట్ ఉంటుంది. ఇంకా వాటి ఏటికి కూడా నువ్వు అలియం కాని పరిస్థితి అయితే ఏమంటారు, ఎవడన్నా పగ తీర్చుకోవాలనుకుంటే ఎవరన్నా చిన్న చితకలను పంపిస్తారు. వాళ్ళు కొలలేదనుకో, వల్ల కాలేదనుకో, మీరు ఆగండి, వాడి సంగతి నేను తెలుస్తా, వాడి నా సంగతి వాడికి బాగా తెలుసు అనుకుంటూ వస్తూ ఉంటారు కొంతమంది మూర్ఖంగా. అట్లనే సైతాన్ గాడు వస్తాడనమాట, రహస్యంగా కనపడకుండా వాడు చేసే పనులు. అయితే వాళ్ళ లైన్లోకి వచ్చినప్పుడు త్రియేక దేవుడైన యేసయ్య లైన్లోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడాల్సిన పని లేదనమాట. నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డావు కాబట్టి ప్రత్యేకంగానే ఫైట్ ఉంటుంది, ప్రత్యేకంగా ఫైట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుని చేత ప్రత్యేకపరచబడిన ఒక సంతతి అక్కడ కనబడుతుంది. ఆ సంతతికి వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు యాడో ఆ నోట విన్నవాడు ఈ బిలాం. విని ఆ దేవుడు ఎవరంటే యెహోవా అనే పేరు నానుడి వచ్చేసింది కాబట్టి నేను అనువాడను ఉన్నవాడను అన్నాడు. కాబట్టి అసలు పేరు ఏంటంటే యెహోవా అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ మాట ఎట్లయినా ఇప్పుడు ఈ దోమలు గట్టి ముట్టించు ఈ వాసన చుట్టూ స్ప్రెడ్ అవుదా, అట్లనే యెహోవా దేవుడు చేసిన గొప్ప కార్యాలు అంటే నా నామం ఆయనకు ఉన్నదన్నాడు. కాబట్టి యేసయ్యకి ఆ పేరు ఉందన్నాడు తండ్రి అయిన దేవుడు. ద్వితీయోపదేశకాండంలో ఆ మాట ఉంటుంది, ఆయన మాట శ్రద్ధగా వినండి, నా నామము ఆయనకున్నదే అని చెప్పాడు. యేసయ్యే వీళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంగతి అంతా బిలాముకు తెలిసింది. వీళ్ళ పక్షంగా ఇతను నమ్మి ఇతనితో మాట్లాడుతున్న దేవుడు వీళ్ళ పక్షంగా ఉండి ఆ అద్భుత కార్యాలు చేశాడన్న సంగతి బిలాముకు అర్థం కాదు.
బాలాకు స్నేహితుడు కాబట్టి, రాజు కూడా కాబట్టి, మరి రాజుగారి దగ్గర పోతే రాజుగారితో పెట్టుకుంటే లేదు, రాజుగారితో వ్యతిరేకంగా పోతే దెబ్బలకు కరువు లేదు. అంటే శిక్షకైనా దెబ్బలకైనా కరువు లేదు, దుమ్ముకుంటాయి అన్నమాట దెబ్బలు. అదే రాజుగారు సంతోషం ఉండి ఆశీర్వాదం అంతే ఉంటుంది, కొలత లేకుండా, అది చెప్పలేమన్నమాట. తేడా పడితే దెబ్బలు తక్కువే ఉండవు, కరెక్ట్గా ఉంటే ఆశీర్వాదం, వరాలు, ధనము, నాణ్యాలు, బంగారపు నాణ్యాలు, ఇక వజ్రాలని, ఇక రకరకాల సన్మానాలు, సత్కార్యాలు ఉంటాయి. ఏమి ఈ కోణాన్ని బట్టి ఇప్పుడు నా స్నేహితుడు అతను చెప్పిన దాన్ని బట్టి నేను వెళ్ళి అతను చెప్పిన పని చేస్తే నాకు చాలా ఘనత వస్తుంది. ముందు ఏమనుకున్నారు, అయ్యగారంటే సామాన్యమా అని చెప్పని ఇట్లా గొప్పగా పొగుడుతారు. తర్వాత చేసిన పనికి తగ్గట్టుగా కానుక లేదా సత్కరించడం అనేది ఉంటుంది. ఈ కారణాన్ని బట్టి, దానికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ బిలాం ఏదైనా మాట్లాడితే కరెక్ట్గా దేవుని నోటి నుంచి వచ్చిన మాటలాగా ఉంటుంది. అది ఇది శపించబడిన కాకంటే అది శపించబడుతుంది, ఇది ఆశీర్వదింపబడిన కాకంటే ఆశీర్వదింపబడుతుంది. ఆ ప్రాంతంలో బిలాము పేరుగాంచిన ఒక భక్తుడిగా ఉన్నాడు, దేవుని సేవకుడిగా ఉన్నాడు. ఎవరిని శపించడానికి ఈ వ్యక్తి వస్తున్నాడంటే, ఈ అక్కడక్కడ విన్న వార్తలను బట్టి ఆ దేవుడు నాకు కావాలని చెప్పని ఏ దేవుడు ముందు భక్తి చేస్తున్నాడో ఆ దేవుడు ప్రత్యేకంగా కోరుకున్నటువంటి ఆ ప్రజల విషయంలో శపించడానికి నడుము బిగించాడు. ఏంది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మనం అనుకుంటాము, ఎందుకు పనికిరాని వాళ్ళం మనము, అరాకొర బ్రతుకులు మనే అనుకుంటాం. దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్న వాళ్ళ యొక్క ప్రత్యేకత మన చుట్టూ ఉన్న దైవజనులకు ఎవరికైనా తెలియకపోతే, గాడిదన వాడైనా సరే, అంటే అసలు ఎందుకు పనికిరాని వాడైనా సరే ఆ వ్యక్తులకు బుద్ధి చెబుతాడు. ఆ వ్యక్తులకు బుద్ధి చెబుతాడు దేవుడు. బిలాం జీవితమే నిదర్శనం అన్నమాట. నీ పట్ల దేవుని కలిగిన ప్రణాళిక ఎవరి కోరం లెక్కేసుకోవాలి. ఇది నా పట్ల దేవుడికి కలిగిన ప్రణాళిక ఈ దైవజనుడికి అర్థం కాల, ఈ దైవజనురాలకు అర్థం కాల, నా తల్లికి అర్థం కాల, నా తండ్రికి అర్థం కాల, నా కుటుంబ సభ్యులకు అర్థం కాల, నా తోడబుట్టిన వారికి అర్థం కాల, నాతో ప్రభు వల్ల చేవేస్తున్న వారికి అర్థం కాల, కానీ నాకు మాత్రం అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. నాకు మాత్రం అర్థమైంది కాబట్టే నీకు నువ్వు అనుకోవాలి, నాకు అర్థమైందయ్యా నా పట్ల దేవుని ప్రణాళిక ఇది, దేవుడు ఇలా సంకల్పించాడు, ఇలా ఈ పని చేయాలనుకున్నాడు, ఆ పని చేయాలని చెప్పిన దాన్ని బట్టి నేను నడుం బిగించి ప్రభు కృపలో భక్తి సాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా, వాక్యం చదువుతున్న, అవకాశం ఉన్నాడు ఉపవాసం ఉంటున్నాను, అలాగనే జాగరణ ప్రార్థన చేస్తున్నాను. నిద్ర రానప్పుడు ఏం చేస్తావు నువ్వు? దైవజనుడు చెప్పిన మాట, నీకు నిద్ర పడచలేదో మోకాళ్ళే అని. నిద్ర పట్టకపోతే మోకాళ్ళే. రక్షణ పొందిన కొత్తలో యేసన్న గారి వాక్యాలు తగినేవాడిని, అంతా యేసన్న గారు చెప్పినట్టే వాక్యం చెప్పాలనుకునేవాడిని నేను. ఆయన ఎట్టయితే ఆ బైబిల్లో ఉన్న జరిగిన సందర్భాలు నిజ జీవితంలో జరిగినట్టుగా చెప్తాడు, అన్వాయించి చెప్తాడు, కథలాగా చెబుతాడు. నేను కూడా ఇట్నే చెప్పాలి ప్రభు అనుకున్నా. షాలేమన్న దావీదన్న ఉపయోగపెట్టుకొని దేవుడు ఒకరోజు మాట్లాడాడు, షాలేమన్న ఉపయోగపెట్టుకొని మాట్లాడాడు. బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేస్తున్నాడు, బిల్లీ గ్రహం గారు పాల్ యాంగిచో గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు బిల్లీ గ్రహంలాగా నన్ను వాడుకో ఆపురా నీ ప్రార్థన. బిల్లీ గ్రహంలాగా నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఆపురా నీ ప్రార్థన అన్నాడు. ఏంది ప్రభు ఎందుకు ఆపమన్నావు అంటే, ఒక్క బిల్లీ గ్రహం చాలరా నాకు, ఒక్క బిల్లీ గ్రహం చాలు నాకు. నువ్వు పడ్డ చెప్పులు పాటలు బిల్లీ గ్రహం కనుక అనుమతి ఇచ్చాను అనుకో, కనపడ్డ ఉరిపోసుకొని ఎటొకటి పోతుంది ఇక అంతే. అదే బిల్లీ గ్రహం పడ్డ పాటలు చెప్పులు కనుక నువ్వు పడ్డావు, నీవు ఆయన అనుభవించిన శ్రమలు నువ్వు అనుభవిస్తే దొరకవు. నీ జీవితంలో అనుమతించిన శ్రమలు అతనికి అనుమతిస్తే అతను దొరకడు.
ఎవరికోరు ప్రత్యేకం. నువ్వు అడగాల్సింది ఏంటంటే, నా పట్ల నీ ప్రణాళిక ఏముందో ఆ ప్రణాళిక అనుగుణంగా నన్ను వాడుకో ప్రభు అని అడగాల. ఆ ప్రణాళిక అనుగుణంగానే నా నోటి నుంచి నీ ఉపదేశం రావాలి ప్రభు అని అడగాల. ఆ ప్రణాళిక అనుగుణంగానే నేను నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలయ్యా, విజ్ఞాపన చేయాలయ్యా, ఉపవాసించి ప్రార్థన చేయాలయ్యా, జాగరణ ప్రార్థన చేయాలని చెప్పని అడగాల. అని ఈ మాటలు ఎప్పుడైతే వచ్చినాయో బయటికి నా చెవిని పడ్డాయో వెంటనే అప్పుడు దాకా నా పద్ధతి ఏంటంటే ఏసన్న గారిలాగా నేను చెప్పాలని. ఎప్పుడైతే ఈ మాటలు మొత్తం మీకు పక్కన పడేసి ఒకటే అడిగా, నా నోటి నుంచి నీ మాటలు ఎలా నీ ప్రజలకు అందాలనుకున్నావో అలాగా నీ ఉపదేశం బయటికి రాని. నా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా నా భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, జాగరణ ప్రార్థన ఉండాలి. నీ కొరకు నేను బ్రతకడానికి ఆరోగ్యం కావాలి, ఆయుష్ పొడిగించు. నేను అట్టవాడబడి ఈ సెక్షన్ కాదు ప్రభు, నా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా నన్ను సిద్ధపరచు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయటం మొదలుపెట్టానో ప్రభు కృపను బట్టి ఆయన తలాంతులు ఇస్తూ, కృపావరాలు ఇస్తూ, అభిషేకాన్ని ఇస్తూ క్రమక్రమంగా దేవుని కృపలో వర్ధల చేస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది ఈ ఒక వంచ ఏసన్న గారి వాక్యాలు ఇంకొకటి వింటా ఉన్నాయి. ఏదంటే వాళ్ళ గురువు గారు చెప్పిండంట, రాత్రి వేళ నిద్ర రాబోదు ప్రార్థన చేయని చెప్పా కదా, నాకు ఈ ఉపమానం అంటే వాళ్ళ గురువు గారు చెప్పిన మాటను బట్టి నా పద్ధతి మార్చుకున్నా. అంతకుముందు ఖాళీగా ఉండేవాడిని, లేదంటే వాక్యం వింటూ ఉండేవాడిని. ఆ వాక్యం ఏమంటే వాళ్ళ గురువు గారు ఒక మాట చెబుతా, కంచం కొంచెం మంచం అనే మాట విషయంలో వాక్యం చెబుతా. బైబిల్లో ఉంది ఆ మాట, కొంచెం కంచం మంచం అని. కొంచెం అంటే కొలిసేది, కంచం అంటే తినేది, పళ్ళాన్నే కంచం అంటారు. మంచం ఎడుగుడు కనపడుతుంది మనకు. అరే కొంతమంది అట్టట్టట్ట తిరిగి వచ్చి మంచం మీద పడుకుంటే అట్ట నడుము వాలుస్తారు, కొద్దిసేపు నడుము వాళ్ళని అంటారు. అట్నే నిద్రలో పోతారా, నువ్వు మంచం మీద పడుకో మాకు అని అంట. మరి ఏం చేయాలి గురువు గారు అంటే, చాపేరా, మంచం పక్కన చాపేరా అని అంట. చాపేసి ఏం చేయాలి గురువు గారు అంటే, మోకాళ్ళేరా, మోకాళ్ళ మీద నిలబడు, నిలువు మోకాళ్ళ మీద నిలబడు. నిలువు మోకాళ్ళ మీద ఎప్పుడు దాకా గురువు గారు అంటే, నీకు నిద్ర వచ్చేదాకా మోకాళ్ళ మీద ఉండాలి. నిద్ర రాగానే మళ్ళీ అమ్మని పడుకో మాకురు. అట్లా పడుకున్నప్పుడు కూడా స్తుతిస్తాను, దేవుడు ఏదైనా స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఏదైనా గుర్తు చేస్తే ఆ ప్రార్థన చేస్తా ఇక అట్లా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఆ పద్ధతి ఏసన్న గారు చనిపోయే వరకు కూడా, ప్రభువునందు నిద్రించే సమయం వరకు కూడా అదే పద్ధతిలో ఆయన కొనసాగాడు. నాకు అది దేవుడు ఎప్పుడైతే వినిపించాడో నాకు తెలియకుండా నాకు నిద్ర వచ్చిన దాకా అదే పద్ధతి ప్రభు నాకు నేర్పాడు. మోకాళ్ళేసి నిలబడతా, నిద్ర వచ్చిందనుకో, కొంచెం అలసట వచ్చింది, మళ్ళీ కూర్చుంటా, వాక్యం చదువుతా. నా చేతులు ఏదన్నా ఉంటే అది నాకు తెలియకుండా జారి కింద పడాలి. నిద్ర అంతే, నిద్రలో పోతా. మా ఇంట్లో వాళ్ళకి అదే, వాడు ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు మెలుగుతుంటాడు, అంత డౌట్ అనమాట. ప్రభు అలా మెల్ట్ చేసుకుంటా, ట్యూన్ చేస్తూ వచ్చాడు. ఎందుకు? ప్రత్యేకపరచబడ్డాం కాబట్టి. నీ జీవితంలో కూడా నువ్వు ప్రత్యేకపరచబడిన పాత్రవి, ప్రత్యేకపరచబడిన పాత్రవి అయ్యుండి. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తున్నాం. బిలాము దేవుని చేత ప్రత్యేకపరచబడిన వాడు, అన్యుడైనా కానీ ప్రత్యేకపరచబడ్డాడు కాబట్టి దేవుడు రోజు వచ్చి ఆ ప్రార్థనా గదిలోకి వచ్చి అతనితో మాట్లాడి వెళ్ళేవాడట. అదే క్రమం ఈ బిలాము విషయం బాలాకు తెలిసింది. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం అసలు సబ్జెక్టులోకి వచ్చాం. బిలాము స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో, ఒక బాగా గుర్తుపెట్టు, దేవుని చేత ప్రత్యేకపరచబడ్డా. ఒక కోణం ఇది. ప్రత్యేకపరచబడ్డ నీవు దేవుడు చెప్పిన రీతిగా అడుగులు వేస్తూ దేవుని కనుసన్నలో కనుక మనం నడవగలిగితే అన్నీ ఆశీర్వాదాలే, అన్నీ ఆశీర్వాదాలే. ఆయన నిబంధన నుంచి, ఆయన నీతో చేసిన నిత్య నిబంధన అంటే ఆయన ప్రత్యేకంగా పిలుచుకోవటం. అందరినీ పిలిచాడు, అందరు రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నుంచి కూడా నేను ప్రత్యేకంగా, ఆ ప్రత్యేకంగా ఉన్న వాళ్ళ నుంచి కూడా నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్రవి.
లోకంలో ఎంతమంది లేరు? విశ్వాసులుగా, పరిచారకులుగా, సంఘ పెద్దలుగా, సేవకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ లేని కృప నీకెందుకు ఇచ్చాడు? వారందరికీ లేని ఒక ప్రత్యేకమైన తలాంతు నీకెందుకు ఇచ్చాడు? వారందరికీ లేనటువంటి ఒక ప్రత్యేకమైన లేఖన ప్రత్యక్షత, ఆత్మ నడిపింపు, వాక్య ప్రత్యక్షత నీకు మాత్రం ఎందుకు ప్రత్యేకంగా ఇచ్చాడు? వాళ్ళందరికీ లేని, వాళ్ళకి ఉంది వాక్శక్తి, కానీ నీకు ఒక ప్రత్యేకమైన వాక్శక్తిని ఇచ్చాడు. ఎందుకు? నీకు కూడా అందరికీ ఉన్నాయి ప్రత్యేకంగా, అందరికీ ఆత్మఫలంలోని లక్షణాలు అందరికీ ఉన్నాయి. కానీ వాళ్ళందరికంటే ఇంకా మెరుగైన ఆత్మఫలంలోని శ్రేష్టమైన లక్షణాలు నీకెందుకు ఇచ్చాడు? కృపావరాలు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర అరాకొర పనిచేస్తున్నాయి. నీ దగ్గర ప్రత్యేకంగా ఆ కృపావరాలు దేవుడు కోరుకున్న శక్తివంతంగా పనిచేస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? మనం ఎప్పుడైనా ఇట్లా తరికించుకున్నామా? అంటే పరిశీలించుకున్నామా? ఆలోచించామా? ఆలోచిస్తే ఇంకెటు కదిలాడు, ఆడే కూర్చుంటాం ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధిలో అంతే కూర్చుంటాం. ప్రత్యేకంగా నువ్వు ప్రత్యేకం. నేను ప్రభువుని అడిగా, అయ్యా నిత్య నిబంధన చేశాను అంటున్నావు కదా అంటే, నాకున్న డౌట్లను బట్టి, నా మనసు స్పందిస్తున్న దాన్ని బట్టి దేవుని సన్నిధిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ప్రభు అన్నాడు, నేను నీతోనే నిత్య నిబంధన చేసింది, నీ పక్కనున్న జీవిత భాగస్వామితో కాదు. ఆమె నీ పక్కన సహకారి అంతే. నిత్య నిబంధన చేసింది నీతో. నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత బలు వెలిగింది. ఇంటి పేరును బట్టే కదా భార్య కానీ ఇంటి పేరు మారిపోయేది. వారి ఇరువురి కలయికను బట్టే కదా వచ్చే సంతానోత్పత్తి అయినా ఆడపిల్ల పేరు కాకుండా తండ్రి పేరును బట్టే కదా సంతానోత్పత్తి, ఆ ఇంటి పేరు కోట్ చేయబడేది. అప్పుడు నాకు ఆయన నిత్య నిబంధన నాకు అర్థమైంది. పాత నిబంధనలో కూడా ప్రభు అబ్రహాముతో నిబంధన చేశాడు కానీ శారమ్మతో చేయలేదు. అంటే అబ్రహామును బట్టి శారమ్మకు కలిగింది ఆశీర్వాదం. అప్పుడు నేను కూర్చొని ప్రభువుని అడుగుతా, కొన్ని విషయాలు నా మనసులో ఉన్న అనుమానాలను బట్టి మనసులోని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నీ జీవిత భాగస్వామిగా నీ పక్కన ఎవరు ఉంటారో, భక్తి సాధనలోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కానీ ఇక ముందైనా భార్య విషయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ బహుమతి విషయాలు కానీ అవన్నీ ఎవరైతే నీ జీవితంలోకి నేను అనుమతించానో వాళ్ళకే ఉంటుంది. అవన్నీ వాళ్ళకు వర్తిస్తాయి. ఇంకెవరెవరికో వర్తిస్తాయి. వాళ్ళు ఒకవేళ వర్తిస్తాయి అది ఇది అని చెప్పి అనుకొని ఇంకెవరైనా ఆలోచన చేస్తే అవేం కుదరవు. నీ జీవిత భాగస్వామికి ఎవరైతే నీ జీవితంలోకి వస్తారో, జీవిత భాగస్వామి విషయంలో నేను ఇచ్చిన వాగ్దానాలైనా బహుమతులైనా వర్తిస్తాయి. తర్వాత పిల్లల విషయంలో కూడా నేను చెప్పిన మాటలు అప్పుడు వర్తిస్తాయి. అవి నీతో నేను నిత్య నిబంధన చేశాను. మనం ఇప్పుడు నేను ఈ మాటలు ఎందుకు కోట్ చేస్తున్నానంటే, ప్రభు ఎందుకు ఈ గుర్తు చేస్తున్నాడంటే, నువ్వు ఒక ప్రత్యేకంగా దేవుని చేత నిబంధన చేయబడిన వ్యక్తివి. నువ్వు ఒక ప్రత్యేకంగా దేవుని చేత నిత్య నిబంధన చేయబడిన వ్యక్తివి. మనం అనుకోవాలా, నన్ను బట్టి నా బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నన్ను బట్టి నా భర్త ఆశీర్వదింపబడతాడు, నన్ను బట్టి నా భార్య ఆశీర్వదింపబడుతుంది, నన్ను బట్టి నా పిల్లలు ఆశీర్వదింపబడతారు, నా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. అటు నాన్న తరపైన, ఇటు అమ్మ తరపైన, భర్త తరపైన, భార్య తరపైన ఉన్న బంధువులంతా కూడా నన్ను బట్టి ఆశీర్వదింపబడతారు. నేనున్న సమాజమైన, ప్రాంతమైన, జిల్లా అయినా, రాష్ట్రమైన, పట్టణమైన, కాలనీ అయినా సరే నన్ను బట్టే. కారణం, దేవుడు నాతో నిత్య నిబంధన చేశాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నన్ను బట్టి ఇదంతా ఆశీర్వదింపబడుతుంది. అదే నేను తేడా పడితే, భూమి ఆదాము అవ్వలను బట్టి ఆశీర్వదింపబడింది ప్రారంభ రోజులవి. ఎప్పుడైతే సైతాన్ గాడు వచ్చి కుయుక్తి చేత వాళ్ళని బిళ్ళబీటుగా ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలోకి వెళ్ళేలాగా చేశాడో, అంటే బిళ్ళబీటుగా పడ్డారు అంతే. ముందుకి ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలో ఎప్పుడైతే పడ్డారో, ఆ పడ్డ వెంటనే ఏమన్నాడు ప్రభు, నిన్ను బట్టి ఈ భూమి శపించబడిందని. అప్పటి వరకు శ్రేష్టమైన మొక్కలు మొలిసాయి. ప్రభు అన్నాడు, గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు పెరుగుతాయి. నువ్వు కష్టపడే, చెమట కార్చే, నువ్వు చాకిరి చేసుకునే ఏదైనా సంపాదించుకొని తినాలా. అవుమ్మా ఇట్రా, నువ్వు మాత్రం ప్రసవ వేదన అనుభవించే పిల్లలు కనాలి.
ప్రసవ వేదన ఉంది నీకు, ఆ వేదనను బట్టి నువ్వు పిల్లలు కనాలి. అంతకుముందు లేదు, అవి ఆ సెక్షనే లేదు. అసలు పగ ప్రతీకారాల సెక్షనే లేదు. మన జీవితాల్లో కూడా ఆనాడు సృష్టి యావత్తు మొత్తానికి ఇప్పుడున్న ప్రపంచంలో చెప్పుకుంటున్న దానికి పలానా పేరు అని చెప్పుకుంటున్నాం కదా, వాటన్నిటికీ పేర్లు పెట్టిన ఆదామును కదిలించలేకపోయాడు, కానీ అవ్వను కొట్టాడు వాడు, సైతానుగాడు వచ్చి. అలాగని ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని చేత నిత్య నిబంధన చేయబడి దేవుడే ఆ వ్యక్తులను ఎంచుకొని ప్రత్యేకమైన పాత్రలుగా కోరుకుంటే వాళ్ళను కదిలియటం వల్లగాక పక్కన తల్లినో తండ్రినో, తల్లి తరపు బంధువులో తండ్రి తరపు బంధువులు, లేదంటే వాళ్ళమ్మ తల్లి యొక్క అమ్మ నాయన వాళ్ళకు సంబంధించిన బంధువులను, లేదంటే ఇటు భార్య బలహీనరాలు అంటే రక్షణ లేకుంటే ఆమెను, పిల్లలను, వాళ్ళ అత్తమ్మ అంటే భర్త యొక్క అత్తమామలు అంటే ఆ భార్య యొక్క తల్లిదండ్రులను, ఇట్లా చుట్టుపక్కలని మనం పనిచేసే కాడను ఎవరినొకరిని కదిలించి మానసికంగా నిన్ను కృంగగొడతాం, తర్వాత నోరు జారేలాగా చేయటం, ఆ తర్వాత చివరికి ప్రాణం విసిగి ఏం దేవుడు వచ్చి అని చెప్పని అనుకునేలాగా, దేవుడినే నువ్వు అనుమానించేలాగా, దేవుడినే నువ్వు తిరుగుబాటు చేసేలాగా, దేవుణ్ణి దూషించే పరిస్థితికి సైతానుగాడు తెస్తాడు. అవ్వమ్మ ఆ కాయ కోసుకొని పోగానే ఆదాము గారికి అర్థం కాల ఆమె మీద ఉన్న ప్రేమను బట్టి. ఈ రోజుల్లో కూడా మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ మాటలు వింటున్న ఏ ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా సరే, సమకూడిన మన విషయంలో అయినా సరే, దేవుని ప్రణాళిక నీకు నాకు తెలుసు. మనం పిలువబడ్డం ప్రత్యేకంగా. ఆ ప్రణాళిక మనమే మర్చిపోయే పరిస్థితి అపవాదిగాడు కలుగు చేస్తాడు. ఎలా అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని వాడుకొని వాళ్ళు పంచే ప్రేమను బట్టి కొన్ని ఏనుగు మెలక అంటారు, తెలుసా నీకు? పరింజాలు కట్టలేదు నువ్వు? ఏనుగు మెలక అని తెలియదు అంటావేంది మరి? ఏంది పరింజాకు ఒక మెలక పైన ఏనుగు మెలకేసి కింద నుంచి అట్ట తాడుపు లాగుతారు. ఏంది ఏనుగు మెలక అంటారు. అట్ట ఏదో ఒక షరతు పెట్టి బిగిస్తారన్నమాట. వీళ్ళు బిగించి ఆ పైన కనబడుతున్న ప్రేమతో కూడిన మాటలను బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను ప్రత్యేకంగా పిలుచుకున్నాడన్న సంగతే మర్చిపోయి వాళ్ళు చెప్పినట్లుగా అడుగులు వేసి దేవుని యొక్క ప్రణాళికలోంచి పక్కకు పోయి, ఈ పక్కకు పోతున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలు అనుమతిస్తాడు, కొన్ని ఇరుకు ఇబ్బందులు, కొన్ని ఆర్థిక నష్టాలు, కొంత రోగం. స్టార్టింగ్ ఒక రోగం వస్తుంది, ఆ తర్వాత అనేక రోగాలు అలుముకుంటాయి. అవి కాస్త కంపెనీ రోగాలు అవుతాయి. అంటే ఏ ఊరు పోయినా, ఏ డాక్టర్ గారి దగ్గరకు పోయినా, ఏ మందు వాడినా పనిచేయవు. అది కంపెనీ రోగం అన్నమాట. ఎందుకు అనుమతిస్తాడు అవి అంటే ఆయన ప్రణాళికలో నుంచి నువ్వు పక్కకెళ్తున్నావు అన్న దానికి సూచన అది. ఆర్థిక నష్టమైనా, ఇరుకు ఇబ్బంది అయినా, ఏంది ఆస్తులు కోల్పోవటమైనా, అనారోగ్య సమస్య అయినా, ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఆ అనారోగ్య సమస్యలు అనుమతించినా నువ్వు ఎక్కడో నేను తేడా పడుతున్నాను. దావీదు అడుగుతాడు కదా, నీ నిత్యానుసారమైన మార్గంలో నన్ను నడిపించు అయ్యా, అయితే నాలో నీకేమైనా ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో, నా హృదయాన్ని పరిశోధించుము, నేను ఎక్కడో తేడా పడుతున్నాను అనిపిస్తుంది అయ్యా అని చెప్పని ప్రార్థన చేశాడు. 139వ కీర్తన 23-24 వచనాలు. ఆ 119వ కీర్తనలో ఏకంగా ఆయన ఏమన్నాడు? శ్రమ పడక మునుపు నేను దారి తప్పి నా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆడబడ్డ ఆయన పోయి బెర్షాబా ఒళ్ళో పాటు చివరికి ఉరియాని చంపించాడు, వచ్చి దేవుని చేతిలో పడ్డాడు. దేవుడు ఏం చేశాడు? వాస్తవానికి నిన్ను చంపాల లెక్క ధర్మశాస్త్రం ప్రకారం, పంటికి పన్ను, కంటికి కన్ను, కాలు, చేయికి చేయి, ప్రాణానికి ప్రాణం, వస్తువుకు వస్తువు, పశువు, అది లెక్క. ఆ లెక్కలో దేవుడు గనక నీతిని గనక అనుసరించినట్టయితే దావీదు చరిత్ర ఉండేదిగా, దావీదు అప్పుడే పోయేవాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే నాతాను ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, వాస్తవానికి నువ్వు చావాలా, కానీ నిన్ను తప్పించాడు దేవుడు. అయితే ఆ ఉగ్రత నీ పిల్లల మీద పోతున్నాడు. దావీదు నోటి నుంచే చెప్పించాడు ఆ తీర్పు కూడా. ఒక గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు. అట్లానే దావీదు జీవితంలో
భార్యలు వేరైనా పిల్లలు మాత్రం అతని ద్వారా పుట్టినోళ్ళు కాబట్టి నలుగురు, ఒక పసిబిడ్డ, ఒక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు, మొత్తం నలుగురు. ఆ ఒక్క పొరపాటు తన జీవితంలో ఎప్పటికప్పుడు తలబోసుకుంటా కృతజ్ఞత కలిగి కృప మీద ఆధారపడి కనికరాన్ని కోరుకుంటూ దేవుని యొక్క ప్రేమ వాత్సల్యతను అనుభవిస్తా బ్రతుకాలమంతా అలా నడిచాడు కాబట్టే దావీదు చరిత్ర మనం చెప్పుకోగలుగుతున్నాం. అక్కడ పడ్డాడు, బీటుగా పడ్డాడు అన్నమాట. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి. ఏంది సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ఇలాంటి పొరపాట్లు తీసుకెళ్తాడు, వాడు కావాలని కూడా తీసుకుపోతాడు దారి తప్పించడానికి. వాస్తవానికి దేవుడు దావీదుని తన చిత్తానుసారమైన మనసు గలవాడని బిరుదిచ్చి మరి నా బిడ్డ చూడని చెప్పని తీసుకొచ్చుకున్నాడు ఆయన. సౌలు తరుగుతున్నా కానీ తప్పించుకుంటూ తెచ్చుకున్నాడు ఆయన, కాపాడుకుంటూ తెచ్చుకున్నాడు. సౌలుకు అవకాశం ఇచ్చాడు దేవుడు. 1 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనంలో చెబుతాడు ప్రభు సమూయేలు ద్వారా, నీకు ఇచ్చాడు రబ్బాయి అవకాశాలు, ఇచ్చాడు. చివరికి వాటిని పోగొట్టుకున్నావు. నువ్వు ఎంత చెబుతున్నా వినట్లేదు కాబట్టి తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒక వ్యక్తిని కనుగొన్నాడు దేవుడు అని. ఒక్కో సమయంలో దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని పిలుచుకొని ఏదన్నా పని అప్పచెప్పినప్పుడు దానికి మనం లోబడితేనే ఖచ్చితంగా ప్రభు యొక్క ఆశీర్వాదం మనం చూడగలం. లేదు నిన్ను వదిలిపెట్టేశాను రబ్బాయి, ఇక అయిపోయింది, నిన్ను వదిలిపెట్టేశానమ్మా అయిపోయింది అన్నాడా, మన సీటు చినిగిపోయినట్టే. ఇక ఏముండదు, ఎంత నెత్తి నోరు మొత్తుకున్నా కానీ. ఎట్టుంటుందంటే ఏశావు ముందు యాకోబు వేషం ధరించి వచ్చి ఆశీర్వాదాలు అన్నీ తీసుకొని పోయిండు ఇస్సాకు దగ్గర. ఏశావు వచ్చి అడుగుతుంటే నా తండ్రి అంటే ఇస్సాకు భయపడి వణికాడంట, అమ్మ తప్పు జరిగిపోయిందని. కానీ దైవ చిత్తం వాడు జరిగింది. కానీ ఏశావు ఆశీర్వాదం కోసం కన్నీరు విడిచి, నా తండ్రి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటే, లేదురా అన్ని శాపాలే. కానీ దేవుని సన్నిధిలో యాకోబు తన బ్రతుకాలం అంతా అంటే 21 సంవత్సరం ఊడిగం చేసి వాళ్ళ మామ దగ్గర, ఇది రాహేలు కోసం 7 సంవత్సరాలు. అయితే వాళ్ళ మామ ఏం చేశాడు, పెద్దదాన్ని లేయానిచ్చి ముందు పెళ్లి చేశాడు, మస్కా కొట్టి. మరి నాకు ఆ పిల్ల ఇష్టం కదా, ఆ పిల్లని ఇచ్చానంటే ఈ పిల్లని ఇచ్చేసి ఏంటంటే మా ఆచారం అది కాదే, పెద్ద అమ్మాయికి పెళ్లి కావాలి ముందా. సరే ఆ పిల్ల కూడా కావాలనుకున్నా కూడా మరి ఒక 7 సంవత్సరాలు కొలువు చేయి, బానిసత్వం చేయి అంటే ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమను బట్టి తాను ఎదుర్కొన్న ఆ శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు, ఆ ఓడిగం చేసే రోజులన్నీ కూడా అర్థం కాల. చివరికి ఆ పిల్ల కావాలని 7, మళ్ళీ అదే పిల్ల కావాలని మరొక 7, 14 సంవత్సరాలు. వీళ్ళు లైఫ్ సెటిల్ కావడానికి మళ్ళీ ఒక 7 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. చివరికి దేవుడు వచ్చి మాట్లాడాడు. దేవుడు నిర్ణయించినటువంటి ఆ స్థలానికి నడిపించడానికి బావమర్దులు సణుక్కోవటం వినిపించాడు. అంటే ఇతనేమో అక్కడే భీష్మించుకొని ఉండేలాగున్నాడు. దేవుడు చెబుతున్నా సరే నా జీవితంలో జరిగింది అది. తండ్రి సన్నిధిలో నేను ఉండి రోషం కలిగిన సేవ చేయాలని చాలా తపన పడ్డా. ప్రభు 2020 ఆగస్టు మాసంలో మాట్లాడుతా, రే నీకు నువ్వుగా నేను పిలిస్తే రావు, నేనే నిన్ను బయటికి నెట్టేలాగా పరిస్థితులు కల్పిస్తున్నా, వస్తావు ఖచ్చితంగా బయటకు వస్తావు అంటే 4 నెలలు పట్టింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, మాట్లాడి నెలతో కలుపుకుంటే 5 నెలలు. డిసెంబరు చివరి శుక్రవారం ఉపవాసం ఉండి నేను తేడా పడుతున్నా అనిపిస్తుంది ప్రభువా, అంత అవమానాలు, వ్యతిరేకతలు కనపడుతున్నాయి, తేడా పడుతున్నా అనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ప్రత్యేకంగా సేవ చేయడం నీ చిత్తమైతే లేఖనం ద్వారా నాతో మాట్లాడని శుక్రవారం, అది 2020 డిసెంబరు లాస్ట్ శుక్రవారం ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగితే లేఖనం ద్వారా ఆగస్టు 2020 ఆగస్టులో ఏ పరమగీతాలు 4వ అధ్యాయం 7-8 వచనాలను ఆధారం చేసుకొని దేవుడు నాతో మాట్లాడిండో అదే అధ్యాయం చూపించాడు దేవుడు. నాకెమ్మడిని గతక్క మంది
ఇక ఎక్కువ సమయం ఉన్న హాస్పిటల్ బెడ్ మీదనో, ఐసీయూలోనో, క్రిటికల్ కేర్లోనో, లేదంటే ఇంటి ముందు ఒక పెట్టె, పక్కన ఒక బాక్సు, ఏసీ బాక్స్ పక్కన ఆడ గొంత, ఆదరణ కోటాలు ఇవన్నీ ఉంటాయి. నాకు వచ్చింది నువ్వు చెప్పినట్టుగా నేను వచ్చేస్తున్నా ప్రభు అని చెప్పని వెంటనే ఒక చీటీ మీద, దైవజనుడు డైరెక్ట్ కూడా చెప్పలే, చీటీ మీద రాసి నీకు రావట్లేదు పరిచర్యకి, దేవుడు ఇలా వెళ్ళిపోమన్నాడు అని చెప్పని ఇంకంతే కథం. ఎక్కువసేపు ఉంటే ఇక నాకు ఇవే గుర్తొచ్చినాయి. అయితే హాస్పిటల్ బెడ్ ముదిరితే ఐసీయూనో, క్రిటికల్ కేరో, ఇంకా ముదిరిపోతే ఇంటి ముందు ఒక పెట్టె, దాని పక్కన ఒక ఏసీ బాక్సు, శ్మశానంలో గొంత, ఆదరణ కోవటం. ఇదంతా నాకెందుకు? శ్రమ పెట్టినా, కన్నీళ్ళు పెట్టించినా, కడుపు కాల్చినా, సమృద్ధిగా పెట్టినా, ధనం ఇచ్చినా, లేకపోతే ఏ స్థితి అని ఆయన చెప్పినట్టు ఆయన నిలబడి చాలు. కానీ అంతే వచ్చి బయటకు వచ్చేసి దేవుని సేవ ఆయన చెప్పినట్టుగా మొదలుపెట్టి ప్రభు కృపలో సాగిపోతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యాకోబు నా నుంచి బయటకు తెచ్చుకోవడానికి బామ్మర్దులను వాడాడు. అరే ఈ యాకోబు గాడు వచ్చిన కాడి నుంచి మనం ఆశీర్వదింపడటం ఒక లెక్క అయితే, ఈ మధ్యకాలం ఏందోరా వాడి మందలే బాగా విస్తరిస్తూ ఉండే, వాడి వ్యవహారం మామూలు లేదు, మన నోరు కొడుతుండ్రు, వీడు కావాలని ఏదో దుర్మార్గం చేస్తుండని వ్యతిరేకమైన మాటలు వినేలాగా ఆ చెవును పడేలాగా దేవుడు చేశాడు. దేవుడు ఏంది ప్రభు అని చెప్పని వెంటనే యాకోబు వెళ్ళి మోకాలేసి, ఏంది ప్రభు వీళ్ళు ఇట్ట అనుకున్నారు, నా సంగతి ఏంటంటే, నేను అప్పుడు నీకు చెప్పా కదా నేను మళ్ళీ ఇక్కడ తీసుకొస్తానని, పదాయిక అన్నాడు. ఆ మాట తీసుకొని వస్తా ఎబ్బోకు రేవి దగ్గర యాకోబు చేసిన పని ఏంటంటే తన అసలు స్థితిని ఒప్పుకున్నాడు. మగసిరి గలవాడై అనే ఆ మాట ఉంది. హోషే గ్రంథంలో అట్టుకుంటా, క్షమించండి పత్రిక అంటున్నాను, ఏంది హోషే గ్రంథంలో అట్టుకుంటా. తానేంటో దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఎవరంటే, నేను కాదు నీ సంగతి చెప్పు అంటాడు యాకోబు. కాదు రబ్బాయి నీ సంగతి ఏం చెప్పంటే, కాదు నీ సంగతి ఏమో చెప్పాను. చివరికి వినేతట్లేడని చెప్పని తొడగూటి మీద, తొడగూడు అంటే డిస్క్ లోపల ఇట్టొచ్చి కూర్చుంటుంది, ఈ ఎముక బయట కూర్చుంటుంది. ఇక్కడ మనకు డిస్క్ ప్లేట్ ఉంటుంది, ఒక డిస్క్ ప్లేట్ ఇలా ఉంటుంది ఇట్లా. ఇక్కడ ఈ సెంటర్లో వెన్నుపూస సెట్ అయితే ఇక్కడ ఈ వెనక భాగంలో, ఇక్కడేమో ఒక ఈ కాలు గూడు వచ్చి కూర్చుంటుంది, ఇటుపక్క ఈ కాలు గూడు వచ్చి కూర్చుంటుంది, అంటే బోను. ఆడ కొట్టిండి ఏసయ్య, ఆడ కొడితే అప్పుడు తొడగూడు వసిలి అప్పుడు ఇట్ట వంగి అప్పుడు కరెక్ట్గా పట్టుకున్నాడు ఏసయ్య పాదాలు. అప్పుడు అసలైన దుఃఖం బయటకు వచ్చింది. మన జీవితాల్లో ఏదైనా దేవుడు అనుమతించాడంటే మనం ఎక్కడో లోబడకపోతే, ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చు నాకు ఇన్ని రోగాలు ఎందుకు, ఈ రోగాలు అనుభవించడం కంటే, ఆ మందులు మింగటం కంటే, చుట్టూ ఉన్నవాడు సూటిపోటి మాటలు అనుభవించడం కంటే, వాడుతున్న మందులను బట్టి ఈ రోగం నయం కాక తల్లి తిడుతుంది, బంధువులు తిడుతున్నారు, చావనన్న చావట్లేదు, ఈ దరిద్రం మాకు ఎప్పుడు వదులుద్ది అంటున్నారు, ఈ బాధ అనుభవించడం కంటే నన్ను ఒకసారికి తీసుకుంటే బాగుంది కదంటే, ఈ మాట అడిగే ముందు ప్రభువా నేను ఎక్కడే నీకు లోపడతలేదా, నీ మాట దాటి అడుగులు వేసి నా స్వచిత్తాన్ని బట్టి నేను ఒక నిర్ణయం చేసుకుని అడుగులు వేయటాన్ని బట్టి ఇది వచ్చిందా అని అడిగితే ఎంత బాగు. యథార్థమైన కన్నీరు గారింది అప్పుడు తొడగూటి మీద కొడితే, అప్పుడు దాకా కన్నీరు లేదు. తన బలమంతా ఉపయోగపెడుతుండు, గట్టిగా పట్టుకుంటుండు. మన జీవితాల్లో కూడా ఈ వ్యవహారం ఉంటుంది. దేవుని మీద ఎప్పుడు ఆధారపడతామంటే, రూపాయి జేబులో ఖాళీ అయినప్పుడు, జేబులో రూపాయి కూడా లేనప్పుడు, అప్పులోడి మీదకి వచ్చి కత్తి పెట్టే తేలుస్తా నీ సంగతి అన్నప్పుడు, ఇది ఎన్ని మందులు మింగుతున్న ఈ రోగం నయం కానప్పుడు, ఏదో దరిద్రం ఎవడు చూసినా కానీ థూ అని మొఖాన్ని వస్తున్నట్టుగా మాట్లాడుతా, లేదు మొఖాన్ని ఊసినా, ఆ సందర్భాల్లో ఒరిజినల్ కన్నీరు బయటకు వస్తుంది. గర్భఫలం ఆలస్యమైనప్పుడు, ఏంది కుటుంబంలో సమస్య ఎంత పెనుగులాడుతున్నా వల్ల కావట్లేదు, అప్పుడు అసలు కన్నీరు వస్తుంది. అప్పుడు పూర్తిగా ఆయన ముందు బెండ్ అయ్యి ప్రభువా ఏం సంగతాడు, అప్పుడు దాకా బెండుగా మనం, అప్పుడు దాకా మన స్వచిత్తాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని, మన బుద్ధి బలాన్ని, మన మాట చాతుర్యాన్ని అన్నీ ప్రదర్శిస్తాం, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. అసలు ఇవన్నీ నా ప్రభువు ఎదుట వ్యర్థం కదా, అసలు ఆయన పాదాలు పట్టుకుని బచ్చలాడితే ఒక్క దెబ్బతో పని అవుతుంది కదా అని చెప్పన్న మాట ఉంది.
రక్షణ పొందిన కొత్తలు నేను అంతే చేశా. టాటా ఏసీకి కిస్తీలు కడతానికి డబ్బులు లేవు, నెల నుంచి ఫోన్లు ఎత్తట్లా. అప్పుడు శాలేమన్న ప్రారంభంలో చెప్పాడు, రక్షణ పొందిన తర్వాత మీ బుద్ధి మీద ఆధారపడమాకు, నీ జ్ఞానం మీద, నీ శక్తి మీద, బలం మీద ఆధారపడమాకండి, జాగ్రత్తగా ఇలా ఉండండి. సంవత్సరం ఏమో ఒక 6 నెలలు ఏమో గడిచిన తర్వాత ఇది ఎగిరిపోయింది. అప్పుడు దాకా బాగానే ఉన్నా, అప్పుడు దాకా చెప్పిన మాటలు వింటానే ఉన్నా, ఆ మాటలు మతిలో ఉన్నాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత అవి మొత్తం ఎగిరిపోయి చివరికి ఏమైందంటే నా ప్రయత్నం ఏదో చేస్తున్నా నేను. ఒకరోజు ఉండి ఎందుకో దేవా నాతో మాట్లాడని లేఖనం తీస్తే వారి ఆలోచనలు వారికి వెక్కసమగు వరకు వారిని వదిలేస్తున్నాను. అప్పుడు మనసు ఒక్కసారి అదిరిపడింది, అమ్మ నేను తేడా పడుతున్నాను ఎక్కడ అని చెప్పని. వాళ్ళు ప్రార్థన చేసిన నేను నిన్న అన్నాడు సామెతల గ్రంథం మొదట, నేను వినను వాళ్ళు ప్రార్థన చేసిన, వాళ్ళు శ్రమలు అన్నప్పుడు అని ఇట్లా నవ్వుతాను. ఓ అమ్మో ఇదేదో మొత్తానికి దేవుడే రివర్స్ అయితే నేను ఎడిపోవాలా, ప్రభువా తప్పైంది క్షమించని 3 రోజులు ఉపవాసం వేసుకొని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పంటే పలానా వ్యక్తికి ఫోన్ చేస్తే డబ్బులు లేవులే ఫోన్ పెట్టే అన్నారు. అడగమన్నావు ఫోన్ చేసి లేవు అన్నారు, ఇంక నీ ఇష్టం అన్నారు. మళ్ళీ ఎమ్మడిని రిటర్న్ ఫోన్ చేసి అసలు మొత్తం ఎంత కట్టాలో చెప్పాను, ఇంత. వెంటనే మొత్తం అమౌంట్ వచ్చింది, దేశపోయి కిస్తీలు మొత్తం క్లియర్ చేసుకున్నాను. అప్పుడు అర్థమైంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి మన సొంత ప్రయత్నాలు ఏమి లేవు. వెళ్ళమంటే వెళ్ళటం, కూర్చోమంటే కూర్చోవటం, అంతమటికి. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకపరచబడిన వాళ్ళం మనం. ఏంది నిత్య నిబంధన, ఆ నిబంధనల నుంచి సైతానుగాడు ఎలాగైనా బయటకు లాక్కరావాలని చూస్తాడు. యాకోబును కూడా అలాగనే చేయాలని చూశాడు, కానీ ప్రభు దాటిపోనీలేదు, ఆయన ప్రణాళికలోనే ఉంచుకున్నాడు. గాయం లేదా, పొరపాటు లేదా, ఉంది. కానీ ఎప్పుడైతే యథార్థంగా తనేంటో దేవుని ఎదుట ఒప్పుకొని అసలైన కన్నీరు గార్చి, యథార్థమైన కన్నీరు గార్చి ఆయన బతిమలాడినప్పుడు ప్రభు ఏం చేశాడు, అక్కడ యబ్బోకు రేవు దగ్గర, ఓరా ఇంతే నీ దరిద్రం, నువ్వు అంతే జావు అన్నాడా? అల్లా నీ పేరేందంటే యాకోబు అని అప్పుడు చెప్పాడు. యాకోబు అని అప్పుడు చెప్పగానే ప్రభు అంటున్నాడు వెంటనే, నువ్వు ఇక నుంచి యాకోబు కాదు ఇజ్రాయేలువే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ వర్తమానం వింటున్న ఎవరైనా సరే, నాకు ఆ సమస్య, ఈ సమస్య, ఈ పొరపాటు జరిగింది, ఇది తీరని లోటు, ఇది దేవుడు తప్ప ఇంకోళ్ళు పరిష్కరించలేరు, నా బ్రతుకింత చేతులారా నాశనం చేసుకున్నానంటే ప్రభు చేయి దాటిపోయలేదు, ప్రభు చేయి దాటిపోలేదు, ప్రభు హస్తంలోనే ఉన్నావు. ఆ మాత్రం కీడు, ఆ మాత్రం నష్టం, ఆ మాత్రం ఆస్తి నష్టమైన, ధన నష్టమైన, సాక్ష్యం కూడా నష్టపోయేలా కూడా అనుమతిస్తాడు ఒక్కొక్కప్పుడు. అనారోగ్యం నష్టమైన నీ జీవితంలోకి, లేదంటే తొందరపడి చేసిన నిర్ణయాన్ని బట్టి వచ్చిన తప్పుడు సాక్ష్యమైనా సరే, లేదా అది ఏ కోణమైనా సరే, తప్పుడు సాక్ష్యాన్ని బట్టైనా నీ బ్రతుకు అంతా అయిపోయింది, ఇది చెడిపోయింది అని చెప్పాను, వీడు చెడిపోయినాడను, వీడి జీవితానికి ఇంతే, అమ్మో మామూలు మీడియాలో అని చెప్పని ఆడపిల్లనన్నా, మగపిల్లగాడినన్నా, ఆడకూతురునన్నా, మగవాడినన్నా, పెద్దోళ్ళనన్నా సరే, ఎవరినైనా సరే, ఒకవేళ సేవకుడిగా ఉన్న, సహకారిగా ఉన్న, పరిచారకుడు కానీ, సంఘ పెద్దగా ఉన్న, సేవకుడుగా లేదు, విశ్వాసిగా ఉన్న, ఇలాంటి మాటలు ఏం మిడిసిపోవటం అని చెప్పని ఒకవేళ మాటలు మాట్లాడిన తర్వాత కొన్ని అనుమతులు ఇస్తాడు ప్రభు. ఆ అనుమతి ఇచ్చిన దాన్ని బట్టి తలెత్తుకోలేకపోతున్నాను, ఈ బ్రతకటం కంటే చావటం మేలనే పరిస్థితులు కూడా కొంతమంది జీవితాల్లోకి దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నువ్వు ఎటు చావు కోసం పరిగెత్తకూడదు, ఆయన పాద సన్నిధిలో ఆదరణ కోసం పరిగెత్తాలి, ఆయన క్షమాపణ కోసం పరిగెత్తాలి, ఆయన కనికరం కోసం పరిగెత్తాలి. ఆయన గనక కనికరించి నిన్ను హెచ్చించడం మొదలుపెట్టాడా, నవ్వినోళ్ళు, ఏసడింపు మాటలు మాట్లాడి నానా రకాలుగా అన్నవాళ్ళు కాస్త ఏంది ఆ తర్వాత మా అబ్బాయేనండి అని చెప్పని పొగట్టం మొదలు పెడతారు. ప్రారంభ దశలో, మధ్యమ దశలోకి వచ్చినప్పుడు ఎన్ని రాళ్ళు వేసి ఉంటారు వీళ్ళు, కంపెనీ రాళ్ళు వేసి ఉంటారు, మామూలు రాళ్ళు వేసి ఉంటారు.
ఎప్పుడైతే దేవుడు కృపనిచ్చి నిన్ను ఎదిగిస్తూ ఉన్నాడో, నీ ద్వారా అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, ఎమ్మటిగా నువ్వు విస్తరిస్తున్న దాన్ని బట్టి, ఆశీర్వదింపబడుతున్న దాన్ని బట్టి, వర్ధిల్లుతున్న దాన్ని బట్టి ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, పరపతి పరంగాను, ఏంది ఆస్తుల పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఒకవేళ నువ్వు సేవకుడు అయితే, సేవకురాలు అయితే, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య వర్ధిల్లుతూ ఆత్మలో చేర్చబడతా గొప్పగా పేరుగాంచిన పరిస్థితి నిన్ను తెచ్చాడనుకో, అప్పుడు వస్తారు ఈ కంపెనీ రాళ్ళు వేసిన వాళ్ళు వచ్చి, మా అమ్మాయేనండి, మా అబ్బాయే, అమ్మమ్మ ఎన్ని కష్టాలు పడ్డారు అనుకుంటున్నారు. వీళ్ళు వేసిన రాళ్ళు చెప్పరు, వీళ్ళు మంచిగా కోలుకోలేకుండా కొడతారనమాట. మంచి మంచి రాళ్ళు తీసుకొని, చేతికి బాగా అందిన రాళ్ళు, ఇసిరితే మంచి దెబ్బ తగిలే రాళ్ళు తీసుకొని వేస్తూ ఉంటారు మన మీద. కంపెనీ రాళ్ళు వేస్తూ ఉంటారు, మాటలు ఏ ఒకటి నింద, అవమానకరమైన పరిస్థితి. ఇది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా నువ్వు వర్ధిలతలోకి వచ్చినప్పుడు, ప్రభు ఆశీర్వదించినప్పుడు, మా అమ్మాయి అండి, మా అబ్బాయి సామాన్యమా, అమ్మో మేము అనుకున్నాం కానీ నిలబడదేమనుకున్నాం, నిలబడలేడు అనుకున్నాం కానీ నమ్మిన దేవుడు గొప్పోడు, మామూలుగా అని చెప్పి అట్ట పొగడటం మొదలు పెడతారు. ఏంది సమాజంలో వీళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత గొప్పగా చెబుతుందంటే ఏమి ఎంత సహాయం చేసిందో, ఈతగాడు ఎంత సహాయం చేసి ఉంటాడో అని చెప్పని అనుకుంటారు. ఈ మొఖాలు వ్యవహారం తెలియదుగా, కొత్త మొఖాలకి ఏం తెలుస్తుంది? అమ్మ పుట్టిల్లు మేనమావ ఎరుకు అని చెప్పని ఇప్పుడు ఈ దెబ్బలు తిన్నవాడు ఆశీర్వదింపబడి ఆ స్థితిలో ఉండి వీళ్ళు పొగడతలు వేస్తూ ఉంటే, ఒకప్పుడు ఎన్ని రాళ్ళు వేసారా మీరు, ఎన్ని రాళ్ళు వేసారమ్మా అని చెప్పని వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఆడుండి. ఏంది ఈ కొత్త మొఖాలు తెలియదు వీళ్ళ సంగతి. వాళ్ళు ఏ చెప్పినా తానా అంటే తందానా అంటారు వీళ్ళంతా. ప్రభు ఖచ్చితంగా ఒక సమయం ఉంటుంది, అయితే కొన్ని అనుమతిస్తాడు. మనం మాట విననప్పుడు ఎందుకో తెలుసు అనుమతించేది. దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం చాలా గొప్పదైతే నీ జీవితంలోకి ఎంత నష్టాన్నైనా, సాక్ష్యం కోల్పోయే పరిస్థితినైనా సరే దేవుడు అనుమతించి, అవసరమైతే, వింటున్నావా, అవసరమైతే గాయాన్ని కూడా అనుమతిస్తాడు. శారీరక సంబంధమైన గాయాన్ని కూడా అనుమతిస్తాడు దేవుడు, అనుమతిస్తాడు. జాయ్ చర్యలని, జీవపు మాటలని సువార్త టీవీలో వాక్యం చేయడానికి వచ్చుద్ది ఆ తల్లి. హితండవాదం అంతా, దేవుడు లేడు ఏమి లేడు అంటున్నాం, నాస్తికురాలు. యవన ప్రాయంలో బ్యాంకులో పనిచేసిన అంత నాస్తికురాలు, అంత వ్యవహారం అంత అడ్డదిడ్డమే. ఎప్పుడైతే తన కడుపును పుట్టిన బిడ్డ జీవితంలోకి ఒక అనారోగ్య సమస్య అనుమతించాడు దేవుడు, అప్పుడు లైన్లోకి వచ్చింది. అప్పుడు దాకా లోపడచలే. భర్తకు లోపడమ్మా అంటే ఏంది ఆయనకు లోపడితే ఆయనకు అసలు ఏం తెలియదు అంటుంది. మరి అతనికి ఏం తెలిసినా తెలియకపోయినా అతను చెప్పినట్టు నువ్వు లోపడాలి అని. లోపడింది. ఎప్పుడైతే దేవుడు ఈ సమస్యను అనుమతించాడో వెంటనే దేవుడు చెప్పినట్టు లోబడింది. లోబడనున్నంతసేపు ఆమె బచ్చలాడుతున్న, ప్రభు నన్ను అభిషేకించంటే నీ పరిశుద్ధాత్మ, నువ్వు ఆత్మ నడిపి కృపావరాలు అంటే ఏమి అని అంటాడు దేవుడు. అదేంది ప్రభు అంటే, నీ ముందు నీ భర్తకు లోపడు. అతనికి తెలియదు ప్రభు. చర్యన్ ఆయన పేరు, ఈమె పేరేం జాయ్, ఈమె పేరు జాయ్, ఆయన పేరేం చర్యన్, కలిపి జాయ్ చర్యన్ అని పేరు పెట్టాడు. ఏంది ఆయన తమిళ్, కర్ణాటక, ఆయనకి మన తెలుగు తెలియదు, ఇప్పుడే కూడా తెలియదు. నేను అంతకుముందు ఒక దైవజనుడు వచ్చి మాట్లాడుతుంటే ఈయన భర్త అనుకున్నా. తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె, వాళ్ళ పెళ్లి రోజు అని చెప్పని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చారు 1 గంట పాటు. అప్పుడు చూసి ఆయన్ని, ఏంది ఆయనకి తెలుగు రాదు. దేవుడు ఒకటే చెప్పి, నువ్వు అతను లోబడు, అతను చెప్పినట్టు ఏంటంటే కాదని చాలా మొండికేసింది. ఇట కాదని ఆమె కడుపును పుట్టిన బిడ్డ జీవితంలోకి ఒక శ్రమను, ఒక అనారోగ్య పరిస్థితిని అనుమతించగానే అప్పుడు లైన్లోకి వచ్చింది. మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఒక అనారోగ్య సమస్యను దేవుడు అనుమతిస్తే, కొన్ని విషయాలు లోబడకుండా ఉంటే దేవుని పాదాలు పట్టుకొని సరి చేసుకొని, ఎక్కడ లోపడో చెప్పాయి, క్షమించాయని చెప్పని దేవుని బచ్చంలో ఆడుకో. హాస్పిటల్లో పోను, ఏ మందు వాడను, నా దేవుడే నన్ను స్వస్థపరచాలని చెప్పని భీష్మించు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. సంఘమంతా ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంది.
దేవుని కృపను బట్టి స్వస్థత వచ్చింది, సరి చేయబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తాను కోరుకున్న పనికి నువ్వు ప్రత్యేకంగా రావాలంటే నా జీవితంలో మా నాన్నని మా తాతని నెల 13 రోజులు తీసి పక్కన పెట్టింది. నాకు సహాయపడతారనుకున్న మా నాయనమ్మ మేనత్తలు కూడా లేకుండా ఆయన తీసేసుకోండి. ఇప్పుడు ఎటు పోవాలి నేను? ఎటూ లేదు, మోకాళ్ళు వేసి ఆయన అడగటం, ప్రభువా నాకు సహాయం చేయి. అట్లా కూడా చేస్తాడు ప్రభు. ఒకవేళ ఈ మాటలు వింటున్న తండ్రిని దూరం చేశాడా? అసలు తండ్రి లేకుండా తీసేపడ్డా? నా అనేవాళ్ళు సహాయం చేయకుండా దూరం అయ్యారా? ఆయన మీద ఆధారపడుతుంది. ఆయన నిర్ణయించిన శ్రేష్టమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించాలని కావాలని బంధువులను ఎడం చేస్తాడు. వాళ్ళు ఉన్నంతకాలం నీ పిల్లలు తీసుకుపోయి వాళ్ళ ఒళ్ళో పడేస్తాడు. ఇక ఇదే పని. లేదంటే దేవుని ప్రణాళిక అనుగుణంగా ఆ బిడ్డల యొక్క జీవితాలు సెటిల్ అవ్వాలి. దేవుడు నిర్ణయించిన వ్యక్తిని ఆ వ్యక్తికి భర్తగాను, దేవుడు నిర్ణయించిన వ్యక్తిని ఆ వ్యక్తికి భార్యగాను దేవుడు తీసుకొస్తాడు. అది జరగాలంటే వీళ్ళు దగ్గర ఉన్నారనుకో, నీవు చూపు అంతేందంటే మా తమ్ముడు పిల్లలకి ఇచ్చే, మా అన్న పిల్లలకి ఇచ్చే. ఇటు చూద్దాం అంటే నీ చూపు అంతేదా మా అక్క పిల్లలకి, మా చెల్లెల పిల్లలకి ఇద్దాం. ఈ సెక్షన్ నడుస్తుంది. ప్రభు సంకల్పం ఏంది? అసలు ఇవి కాదురా, నా ప్రణాళిక వేరు, నా ప్రణాళిక వేరు అని చెప్పని ఆయన అనుకున్నది ఉద్దేశం ఒకటి ఉంటుంది. మనమే అయ్యే వినకుండా అవన్నీ ఒకవేళ ఇని కూడా గ్రహింపు లేకుండా, గ్రహింపు ఉన్నా కానీ ఆ టయానికి మర్చిపోయి వీళ్ళు వెనకాల పడిపోయేలాగా సైతాన్ గడి చేస్తాడు. అప్పుడు కూడా కొన్ని ఇరుకులు తెచ్చి ఇలా మొత్తం మనకు తగాదు పెడతాడు. ఆయన తగాదు పెట్టి ఎవరికోళ్ళు ఖర్చులు నూరుకునేలాగా చేసి అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటు. ఇప్పుడు నువ్వు ఇటు దేవునికి వెళ్ళి ఎసయ్యా వాళ్ళని నమ్మి అంతా నేను మోసపోయాను. వాస్తవం అది కాదు, అబద్ధం. ఎందుకంటే నువ్వు చేసుకున్న నిర్ణయం అది. ప్రభు దగ్గరకు వచ్చామంటావు వాళ్ళని నమ్మి చాలా నష్టపోయానయ్యా, వాళ్ళని నమ్మి ఇంత అయిందయ్యా, అదే అయిందయ్యా, ఇదే అయిందని ఆయన చెబుతూ ఉంటాడు సాడీలు ప్రార్థనలో. వాస్తవానికి దేవుడు తెచ్చుకున్నాడు ఆ టైపులోకి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నా బిడ్డలకు నీ ఇష్టమయ్యా, నీకు నచ్చిన వాళ్ళని భర్తలుగాను, నీకు నచ్చిన వాళ్ళని భార్యలుగాను తీసుకురా ప్రభా, ఇదిగో నువ్వు నిర్ణయించిన ఆ నిబంధనకు అనుగుణంగా ఆశీర్వాదం నాకు ఇవ్వయా అని చెప్పని పెనుగులాడతాం. బిలాము కూడా దేవుని చేత ప్రత్యేకపరచబడినవాడే. కానీ ఎవరో ఏదో మెప్పించాము, ఏదో గొప్ప స్నేహాన్ని చూపించాడు అక్కడ సైతాను గారు. దేవుడేమో వెళ్ళొద్దు అంటుండు, ఈయన వెళ్తాను అంటుండు. చెప్పడం ఇది పైకి చెబుతుండు, మనసు మాత్రం స్పందిస్తుంది. అంతే. అంత ఘనతోస్తులు, సన్మానాలు, సత్కార్యాలు అంత అనుకుంటుండు. దేవుడు విసిగిపోయి వెళ్ళాడు, గాడిదతో మాట్లాడాడు. కత్తి దూసుకొని పట్టుకొని ఉండంట ఎదురుగా దోత. గాడిదకి మాత్రమే కనపడదు, బిలాం కనపడలా. గాడిదను ముమ్మారు కొట్టంగానే గాడిద నోరు తెసి ఇన్ని సంవత్సరాలు ఇంత నమ్మకంగా పనిచేస్తాడు, నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పాను. ఎదురు మాట్లాడుతావు మళ్ళీ అని చెప్పి కొడుతున్నాంట. కొద్దిసేపు ఆగి గాడిద మాట్లాడుతుంది. అప్పుడు బలి పెరిగింది. వెంటనే గాడిద దిగి మోకాళ్ళ మీద వడంగాలు ఎదురు కనపడుతుంది సంహారపు దోత. దేవుడు అన్నాడు, ఇంక నీ కత్తి తీసి లోపల పెట్టు, అన్నేం గలి మాకు అని చెప్పని ప్రభు మాట్లాడు బిలాంతో. ఏమైనా శాపం వచనం బలికావా, నీకు మూడిందే. వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు, నా బిడ్డలు వాళ్ళు. ఒకవేళ నీ విషయంలో ఎవడైనా ఏదో చేయనని చూసినా యాకోబు మామతో మాట్లాడుతాడు. యాకోబు వాస్తవానికి రాహేలమ్మ ఒక బొమ్మ తెచ్చుకుంది, యాకోబు తెలియదు ఆ సంగతి. ఈ బొమ్మ దొంగిలించిపోతుండని కులదేవతగా బొమ్మ దొంగిలించిపోతుండని చెప్పని యాకోబుని దొరుకుంటూ వచ్చండు, చెప్పా పెట్టకుండా పోతుండు. వీడు దొరికితే ఏదోడు చేద్దామని చెప్పాడు. దిన ప్రయాణాలు కదా, ఇప్పుడంటే జీబులు, బైకులు అన్నీ ఉన్నాయి. అప్పుడేమన్నా ఖాళీ నడకాగా చలాగ్గా నడుచుకుంటూ వస్తా ఒక రాత్రిగాడు వణుకుండా ఆ అరణ్యంలో దేవుడు కనపడి మాట్లాడాడు కల్లో. యాకోబుతో కుడి కానీ ఎడం కానీ ఏదైనా తేడాగా మాట్లాడావా చస్తావు, నీ ఇష్టం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని హృదయం, తలంపులు, మనస్సు, ఆలోచనలన్నీ ఒక క్రమపద్ధతిలో పెట్టుకొని యాకోబుతో మర్యాదగా మాట్లాడు. ఈ మాట ఎప్పుడు చెబుతాడు? యాకోబును కలుసుకున్న తర్వాత
గర్వం ఎరగల ఇంకాడ. నిన్నేదైనా చేయగలను యాకోబు, నాకు అంత దమ్ము ధైర్యం ఉంది, అంత సామర్థ్యం ఉంది. కానీ నీ దేవుడు నిన్న రాత్రి నాతో మాట్లాడు. ఏం మాట్లాడిన మామ అనుకుంటుండు యాకోబు. ఏముంది, చాలా మాట్లాడే నువ్వు చస్తావని చెప్పిండు, అందుకే నేనేం చేయలేకపోతున్నాను. నీ విషయంలో కూడా ఇప్పుడు బిలాము వచ్చిండు, బాలాకు బిలంగాలు వచ్చిండు, కళ్ళు మూసుకొని ప్రవచనం మొదలుపెట్టిండు. ప్రవచనం మొదలు పెడితే ప్రభు ఏం చెప్పాడు, బాలాకు అడుగుతుండు, నువ్వు చెప్పించాలంటే దేవుడు నాకే చెబితే చేస్తానయ్యా, నేను ఇంకేటి చేయనయ్యా. అదే మాట్లాడుతా, సరే ఏదోటి మాట్లాడు ముందు రా అని చెప్పని బాలాకు బిలాము చెప్పినట్టుగా అన్ని బలులు అర్పించి నిలబెట్టంగా ఎత్తైన స్థలంలో నిలబెడితే అన్ని ఆశీర్వాదాలే పలుకుతుండు. నీ విషయంలో ఎవడైనా ఏదైనా కీడు చేసినా అవన్నీ నీకు ఆశీర్వాదాలుగా మారుస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనమైతే నమ్మకంగా ప్రభు సన్నిధిలో ప్రభు సెలవిచ్చిన ప్రకారము ఆయన క్రమంలో మనం నడిచినప్పుడు మనం ప్రత్యేకంగా దేవుని చేత నిబంధన చేయబడిన ప్రజలు. పిలువబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు. వాళ్ళలో పరిచారకులు ఉన్నారు, సంఘ పెద్దలు కూడా ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికంటే నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డావు. నీ పిలుపు ఉన్నతమైనది, నీ బహుమతి కూడా ఉన్నతమైనది, నీ భావి తరాలు కూడా ఉన్నతంగానే ఆశీర్వదింపబడతాయి, ప్రతి తరం కూడా. అందుకే నీకు కొన్ని ప్రత్యేకమైన అనుభవ పాఠాలు నేర్పడానికే కొన్ని ఘట్టాల్లో కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నాయి. నేను ఈరోజు అడిగా, ఎందుకు ప్రభు నన్ను ఇలా తీసుకెళ్తున్నావు, ఈ పరిస్థితులు ఏంది, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతులా. నాకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది, ఒకవేళ అనుభవ పాఠాల్లోంచి నన్ను తీసుకెళ్తున్నావు అంటే ఆమేన్, హల్లెలూయా. అనుభవ పాఠాలు దేనికి? ఇంకొక వ్యక్తి జీవితాన్ని కట్టడానికి, ఇంకొక కుటుంబాన్ని నిలబెట్టడానికి, ఇంకొక సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి. అనుభవ పాఠం లేకపోతే నువ్వేం చెబుతావు? ఉపదేశము అనేది దేవుని దగ్గర నుంచి నువ్వు అందుకోవాలి. ఏకాంతంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన బోధిస్తాడు. నీకు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, ప్రత్యేకమైన బోధ ఇస్తాడు నీకు. నేను చెప్పాను కదా, రాత్రి నేను పరదేశం వెళ్ళా, నిద్దట్లోనే చూస్తూ ఉన్నాను, పరదేశం వెళ్ళాను. ఆ పైన గది ఏంది అంటున్నా, అడగపోయి నేను మోంగాల్నే అందరూ ఇట్లా ధ్యానంలో కూర్చున్నారు. నాకు అర్థం కావడానికి అక్కడ కనపడ్డ పిక్చర్ ఏంటంటే, కొంతమంది సిలువ మీద కూడా అంట కొట్టబడి అట్లా కనపడ్డారు అక్కడ. అంటే సిలువ వేయబడ్డవాళ్ళు కూడా, భక్తులు కొంతమంది సిలువ వేయబడ్డారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా. కొంతమంది యోగు పొంగవులు కూడా ఉన్నారు, సాధువులు ఉన్నారు అక్కడ. కొంతమంది చూశాను, గడ్డం పెంచుకొని ఇట్లా కూర్చున్నారు, దీక్ష చేస్తారు. ఒక అలారం మోగాల్ని ఎమ్మని మళ్ళీ సైలెంట్గా పడుకున్నారు. ఎట్టోళ్ళు అటు విశ్రాంతికి. ఇదేంది అని చెప్పని అనుకుంటా, ఇదంతా కాదులే అని చెప్పని ఆ పైన గది ఏదో ఉంది, ఆ గది ఏంది అంటున్నా. ఒక్కళ్ళు ఎవరు చెవట్లా, ఆ పైన గది ఏంది అంటున్నా, ఎవరు చెవట్లా. అటు కాదని అటు ఎక్కటానికి ఏదో ఉంటే అటు పోతున్నా, అటు పోయి మెట్లు అటు పైకి ఎక్కపోతునేసరికి తలుపు వేస్తుంది, తాళం వేస్తుంది. ఆడదాకపోయి దానికి వెళ్ళి చూస్తూ ఉన్నా. అంచులోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఏం ఎతుకుతున్నావు? ఆ పైన గది అది మర్మం అన్నాడు. నేను ఆడికి వెళ్ళాలని. నువ్వు ఇప్పుడు వెళ్ళవా? కాదు, వెళ్ళాలంటే ఇట్రా, నువ్వు నువ్వు ఇట్రా అనేది విన్నా. ఇట్రా అని చెప్పని అటు పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అప్పుడు దాకా నాతో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఎప్పుడైతే కూర్చున్నానో నా చుట్టూ ముగ్గురు వచ్చి కూర్చున్నారు. ముగ్గురు అంటే త్రిత్వానికి సాదృశ్యం, యేసయ్య, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు వచ్చి కూర్చొని నాతో ఏదో మాట్లాడారు, సుదీర్ఘంగా మాట్లాడారు. వాళ్ళు చెప్పిందంతా వింటా ఉన్నా. ఇది నాకు సడన్గా మెలకు వచ్చింది. చూసుకుంటే నేను ఆడున్నాను, చూసుకుంటే ఇంట్లోనే ఉన్నా పడుకొని. చాన్నాళ్ళు దాని గురించి ఆలోచించినప్పుడు ప్రభువే చెప్పాడు మాట, పరదేశుడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి బోధ ప్రభువు నాకు బోధిస్తే అది అందుకొని వచ్చి ఈరోజు ఇలా దేవుని పక్షంగా నిలబడి. వాస్తవానికి నా బ్రతికేమనుకున్నా, నేను ఈరోజు బాప్తిసం పొంది తెల్లారి చచ్చిపోదాం అన్నది నా తీర్మానం. ప్రభు సంకల్పం ఏంది? మా పితరుల వల్ల వచ్చిన శాపాన్ని ప్రభు కృపలో నన్ను వాడుకొని దాన్ని కొట్టివేసి
భూమి అంతమయ్యే సమయం వరకు ఉన్న మా కుటుంబం, మా వంశం, మా కుటుంబం, ఆ వంశం కుటుంబంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఉండి దేవుని సేవ చేయాలన్నది ఆయన సంకల్పం. సైతాన్ గారు నన్ను ఎక్కడ తీసుకుపోవాలనుకున్నావు, ఈరోజు బాప్తిసం ముందు తెల్లారి చచ్చిపో, ఇది వాడి ప్లాన్, సైతాన్ ప్లాన్. దేవుని ప్రణాళిక భూమి అంతమయ్యే సమయం వరకు నా వంశం, నా కుటుంబం ఉండాలి. వంశంలో కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ఆయన సేవ చేయాలి. ఎంత గొప్ప ప్రణాళిక. మళ్ళీ నన్ను ప్రత్యేకంగా అసలు నా బ్రతుకులు అనుకోలేదు. ఆయన పాద సన్నిధిలో ఆడ కూర్చొని దైవజనులు కానీ కొంతమంది అన్నమాట, వివాహం లేకపోతే నువ్వు సేవకు పనికిరావు అన్నారు. సేవకు పనికి రాకపోతే ఆయన పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడానికి పనికొచ్చాగా, దానికి సాక్ష్యము షరతులే ఉండవుగా, దానికి ఉపయోగపడతాలని చెప్పని కూర్చొని ప్రార్థన చేస్తానే ఉన్నా. ప్రభు ఒక రోజు అను, నువ్వు ఎల్లకాలం ఆడ కూర్చొని ప్రార్థన చేస్తే నా పక్షంగా నిలబడి నా మాటలు అందించాలా. నా వల్ల కాదు ప్రభు, నీ వల్ల కాదని సార్ నాకు తెలుసు, నేను నిలబెట్టి వాడుకుంటా, ఇంక లే ఆడ నుంచి అంటే ప్రార్థనే దేవుని పక్షంగా నిలబడి ఆయన మాటలు అందించాలన్న. ఆ తర్వాత దైవజనుడు వచ్చి ఒక ప్రవచనం చెప్పాడు. పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచర్ల, నర్సాపేటలో నువ్వు 4 చోట్ల సేవ చేస్తావు, అదిగో ఆ కారులో పోతావని చెప్పాడు. రెట్టించండి, ఇది దేవుని స్వరం కాదే అనుకున్నది. చివరికి ఇసుగు పుట్టి ఆమెనన్నా. తర్వాత ఏకాంతం కూర్చున్నప్పుడు కూడా ప్రభు మాట్లాడింది అదే. పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచర్ల, నర్సరావుపేట ఈ 4 చోట్ల నువ్వు సేవ చేస్తావు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నేను అడుగు పెట్టిస్తా, నేను నా మాటలు అందేలాగా చేస్తా, వాళ్ళకి ప్రకటింపజేస్తాను. పుస్తక రచన ఉంది, పాటల రచన ఉంది, సేవకగణం ఇంత సిద్ధపరచాలి, నువ్వు సార్వత్రిక సంస్కరణ పని ఉంది, అందరిని సంపూర్ణులకు ఇలా చేయాలి, ప్రార్థన గోపురాలు ఉన్నాయి. ఏమి ప్రవక్త, అన్ని జనుల మధ్య అపోస్తులత్వం, ప్రవక్త పరిచర్య, సార్వత్రిక సంస్కరణ పరిచర్య అంటే చాలా గొప్ప పరిచర్య అది. ఇన్ని నా బ్రతుకులు నా ఊహల్లో ఉన్నాయా? నాకున్న ఊహ ప్రపంచం ఏంటంటే చుట్టూ ఉన్న పరిస్థితులు తట్టుకోలేక బాప్తిజం పొంది తెల్లారి చేద్దాం అన్నది నాకు సైతాన్ గాడు ప్రేరేపించి నిర్ణయించిన నిర్ణయం. కానీ నా ప్రభు ఆ రోజే షోల్డర్ పట్టుకొని సేవకు రావడం. వచ్చా ప్రభు, అడ్డం తిరిగితే చన్నులు పడిచిన అప్పటికే అర్థమైంది. వచ్చా ప్రభు అని చెప్పని ఆయన మాటకు లోబడి వాడిని నడుస్తూ ఉంటే అర్థమైంది ఆయన గొప్ప ప్రణాళిక ఎంత గొప్పదో. ఈరోజు ప్రభు నీతో కూడా నువ్వు ప్రత్యేకపరచబడిన వ్యక్తి. ఈవైనా చూసుకొని వాటి వైపు చూడమాట. ఏంది వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడదు. ఇప్పుడు వరకు నీ జీవితంలో ఏదైనా నష్టం అనుభవించుండొచ్చు. ప్రభు రానున్న దినాల్లో దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. రానున్న దినాల్లో ఆ నష్టాన్ని పూడుస్తాడు. యోసేపు జీవితంలో అన్నల వల్ల తండ్రి ప్రేమకు, తల్లి ప్రేమకు దూరం అయ్యాడు. 13 సంవత్సరాలు ఇనుప సంఖ్యల చేత ఒక నిందను బట్టి వేధించబడ్డాడు. కానీ ఎప్పుడైతే భార్య వచ్చిందో ఆ భార్య వారి కలయిక వల్ల ఎప్పుడైతే దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, 2 పిల్లల్ని ఇచ్చాడు, మనష్షే, ఎఫ్రాయిము, మనష్షే, వాళ్ళేనా కరెక్టేనా? ఎప్పుడైతే ఆ 2 ఇచ్చాడో యోసేపు నెమ్మది పొందాడు. ఇస్సాకు తన జీవితంలో తల్లి కోల్పోయిన బాధ ఉంది. కానీ ఎప్పుడైతే భార్య వచ్చిందో ఆ బాధ నివారణ అయిందండి. అట్లనే ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడ భార్య అన్నది కోడ్ కాదు, ఆ భార్య స్థానంలో ఇంకేదైనా ప్రభు అనుమతించి ఆ బాధ, ఆ గాయం, ఆ నష్టం అన్నీ నివారణ చేయటమే కాదు, ఆశీర్వాదంగా మార్చి భావితరాలకు దీవెనగా కూడా నా ప్రభు చేస్తాడు. చేయగల సమర్థుడు. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా, ఇప్పుడు వరకు ఒకవేళ నా సొంత నిర్ణయాలను బట్టి నా పట్ల నీవు కలిగిన ప్రణాళిక ఏందో అర్థం కాక తిరిగి భక్తి చేశాను, క్షమించు. ఇదిగో ఇక్కడి నుంచి నా పట్ల నువ్వు చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు, నీ రోజు మాట్లాడుతున్నావు, నీ మాటకు లోబడుతున్నానయ్యా. నువ్వు చెప్పినట్టు అడుగులు వేస్తాను, భక్తి చేస్తాను, సేవ చేస్తాను అయ్యా, నీ కృప నాకు ఇవ్వు అని చెప్పని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించాను. దేవా కనికరించు తండ్రి, దేవా కనికరించు, నీ కృప మాకు దయచే ప్రభు. అయ్యా ఇదిగోచ్చండి,
వాక్య ఉపదేశం ద్వారా ఇదిగో ప్రభు నాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావయ్యా. అయ్యా 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 ఇప్పటి వరకు ఒకవేళ నీ మాటకు లోపడకుండా నా సొంత తెలివితేటలో జ్ఞానాన్ని, అయా బుద్ధిబలాన్ని, అయా వాక్చాతుర్యాన్ని, అయా ఇదిగో తండ్రి డబ్బును కానీ మంది బలాన్ని బట్టి అధికార బలాన్ని ఇంకే కోణాన్నైనా దేవా ఉపయోగపెట్టి దేవా నీ చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడైనా అడుగులు వేసి తీరని నష్టపాలయ్యానేమో, అయా తీరని నష్టము నేను అనుభవించానేమో. అయా 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 క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. నీ మాటకు లోబడుతున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు నువ్వు దైవజనుడిని ఉపయోగపెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు. బిలాము ప్రత్యేకపరచబడిన వాడే, కానీ ఏదో ఒక స్నేహితుడు అనే ఒక కారణాన్ని బట్టి ఇదిగో ప్రభా బిలాము దారి తప్పిపోయాడయ్యా. గాడిదను వాడుకున్నావయ్యా. ఇదిగో తండ్రి యాకోబును ఆశీర్వాదం నుంచి దేవా ఇదిగో తండ్రి అపవాది దూరపరచాలని దేవా సంపాదన రంది మీద ఉన్నప్పుడు భావమర్దులని వ్యతిరేకమైన మాటలు వినపడేలాగా చేసి అక్కడి నుంచి వచ్చేలాగా అయ్యా ఇదిగో తండ్రి యొబ్బేకు రేవు దగ్గర యాకోబు యొక్క జ్ఞానాన్ని, బలాన్ని, బుద్ధిని, అయా వాక్చాతుర్యాన్ని తన యొక్క స్వభావంతో ఇరగగొట్టి తొడగూటి మీద కొట్టి ఇదిగో ప్రభువా ఇజ్రాయిలుగా మార్చి ఆశీర్వదించావు. ఈరోజు మా జీవితాలు ఇదిగో ప్రభు ఏదైనా తీరని నష్టం, ఒక వ్యక్తిని కోల్పోవటమైన అనారోగ్యమైన నష్టం కానీ సాక్ష్యం నష్టంగా మారిన అయ్యా 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 ఇదిగో తండ్రి ఆస్తులు నష్టపోయినా, ధనము నష్టపోయి ఉన్నా, అయ్యా అయ్యా అవమానాలు, నిందలు, వేదనలైనా ఎక్కడైనా మేము దారి తెప్పుకున్నాము. దాన్ని బట్టి ఒకవేళ అనుమతించావేమో దేవా దేవా కనికరించయ్యా, కనికరించయ్యా. అయ్యా అయ్యా కృప చూపించయ్యా. ఒకవేళ నీ మాట వినకపోతే ఎంత నష్టానికైనా నువ్వు దేవా తీర్మానం చేసుకుంటావని చెప్పని కూడా ఈరోజు మాట్లాడుతున్నావు. మా ప్రభువా కనికరించండి. నీ మాట వినకుండా ఎక్కడైనా లోబడకుండా దేవా దేవా మా బుద్ధి బలాన్ని ప్రదర్శించామేమో, మా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించామేమో, మా బలం మీద ఆధారపడ్డామేమో, మా జ్ఞానం మీద అయ్యా ఇదిగో మా తెలివితేళ్ల మీద ఆధారపడ్డామేమో, మా శక్తిని మీద, మా కాళ్ళ మీద మేము నిలబడగలని ఒకవేళ ప్రయత్నం చేసామేమో. అయ్యా క్షమించు. ప్రతినిత్యం నీ మీద ఆధారపడాలయ్యా, ప్రతినిత్యం నీ మీద ఆధారపడాలయ్యా. నిన్నే ఆధారం చేసుకొని మేము బ్రతకాలయ్యా. కృపచేత మూల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇదిగో తండ్రి మరి నువ్వు సెలవిస్తున్నావు, మాకు ఎవరైనా ఏదైనా కీడు తలపెట్టాలని చూస్తే ఇదిగో తండ్రి వారి నోట నుంచి ఆశీర్వచనాలుగా పలుకుతాయని బిలాము బాలాకు చెప్పిన మాటను బట్టి వచ్చి దేవా నీ చేత ప్రత్యేకపరచబడిన నీ సంతానాన్ని శపించాలని చూస్తే బిలాము నోట ఆశీర్వచనమే ఉంచావు, కానీ దేవా బాలాకు కీడు తలపెట్టాడు, కానీ నువ్వు దాన్ని ఆశీర్వాదంగా మార్చావు ప్రభువా. అలాగనే మా జీవితాల్లో ఎవరు ఏ కోణంలో ఎటు నుంచైనా కీడు తలపెట్టినా దాన్ని ఆశీర్వాదంగా మారుస్తావని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. మీరు దిగులు చెందొద్దు, భయపడొద్దు అని చెప్పని కూడా మాట్లాడుతున్నావు. ఇదిగో నీ మాటకు లోబడి నువ్వు చెప్పినట్టుగా మేము అడుగులు వేస్తే నా బ్రతుకును ఏకరువు పెట్టావు ప్రభు. ఒకప్పుడు నేను ఈరోజు రక్షణ పొంది చనిపోతే చాలు అనుకున్నాను, తెల్లారి చనిపోదాం అనుకున్నాను, కానీ ఇదిగో ప్రభు నా పట్ల, మా కుటుంబం పట్ల ఇదిగో తండ్రి మా తర్వాతి తరాలను బట్టి అయ్యా ఎంత గొప్ప ఆశీర్వాదానికి దేవా నువ్వు నన్ను పిలుచుకున్నావో ఈరోజు నువ్వు సెలవిచ్చావు ప్రభు. నీ నిబంధనను మీరి పక్కకి వెళితే ఏ రాగా శిక్ష పడుతుందో కూడా నువ్వు తెలియపరిచావయ్యా. అయ్యా 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 నీ నిబంధనలోనే మేము ఉండాలి ప్రభు. అయ్యా నీవు ప్రత్యేకంగా మమ్మల్ని పిలుచుకున్నావు అంటున్నావు ప్రభు. భూమి మీద ఉన్న సేవకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, కానీ వాళ్ళకంటే ఇంకా ప్రత్యేకమైన వాళ్ళు మీరు అంటున్నావు ప్రభా. ఆ ప్రత్యేకమైన దేవ పిలుపుకు తగిన అయా కృపావరాలు మాకు యేసునామములో అనుగ్రహింపబడును గాక. ఆత్మఫలం సకల లక్షణాలు మాకు అనుగ్రహింపబడును గాక. అయా ఇదిగో వాక్శక్తి అనుగ్రహింపబడును గాక. అయా లేఖన ప్రత్యక్షత అనుగ్రహింపబడును గాక. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడును గాక. ఇదిగో తండ్రి నీ కృప ద్వారా నీ పక్షంగా నీ చేతిలో బలముగా మేము వాడబడదుము గాక. అభిషేకించబడి నీ సేవలు గొప్పగా ఇదిగో తండ్రి దేవ కదిలి వెళ్ళి గొప్ప సేవ నీ పక్షంగా మేము నీ కృపను బట్టి చేయుదుముగాక. ప్రతినిత్యం నీ మీద ఆధారపడుతూ, ప్రతినిత్యం నీ మీద ఆనుకొని నీ కృపలో వర్ధిల్లుతూ అనేకులకు ఆశీర్వాదకరంగాను, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, అనేక సమాజాలకు దేవా ఇదిగో తండ్రి గ్రామాలకు, కాలనీలకు, పట్టణాలకు, దేవా జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు దీవెనకరంగా నీ కృప ద్వారా మమ్మల్ని ఉంచుదువుగాక. అలాగూ చేసినందుకు నీకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ప్రభా
భావి తరాలు కూడా ఇలాగో దీవించబడతాయన్నాం ప్రభు. ఆ దీవెన నీ కృప ద్వారా మాకు కలుగునుగాక. దేవా దేవా దేవా, నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని నా కోసం మా కోసం ఆయా రీతులుగా ప్రార్థించండి అయ్యా అని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడునుగాక. ప్రభువా, ఇదిగో నీ ఎదుట ఇళ్లలో అయినా సన్నిధిలో అయినా మోకరించి మా సంగతి దైవజనుడికి తెలియపరిచి ప్రార్థన చేయించాయి అంటున్న వాళ్ళు అయ్యా నీ ఎదుట దేవుని సన్నిధిలో అయినా సరే మోకరించి మా సంగతి దైవజనుడి ద్వారా తెలియపరచండి అని అడుగుతున్న వాళ్ళు వీరందరి అవసరత నీ కృపచే తీర్చబడునుగాక. దేవా, మా కోసం పరిచయం కోసం చెప్పబడుతున్న దాన్ని బట్టి సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న దేవా, ఇదిగో తండ్రి, గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి, రక్షించండి. వారిని అన్ని విధాలా నీవు దీవించుదువుగాక. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా వారు ఆశీర్వదింపబడునుగాక. ఇదిగో తండ్రి, నీ సేవలు బలంగా అభిషేకించబడి వాడబడునుగాక. ప్రభువా, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనాలు, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి, యేసు నామములో బట్టి ప్రభుని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. ప్రభు బంధించి లయపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా సిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టేవి జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయా, సంఘ బిడ్డలు ఇదిగో తండ్రి, వారి రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడునుగాక. భవనాలు ఎక్కి పనులు చేస్తున్నారు ప్రభు, కాపుదల కలుగునుగాక. అయా, ఇదిగో తండ్రి, వ్యవసాయ కూలీలుగా ఉన్నారు ప్రభు, బళ్ళు తోలుతూ ఉన్నారు ప్రభు, హోటల్లో పనిచేస్తున్నారు ప్రభు. అయా, వారికి నీ కాపుదల, భద్రత, దీవెన కలుగునుగాక. అయా, సంఘ బిడ్డల పిల్లల స్కూళ్ళ చదువుల్లో కావాల్సిన కృపద ఇచ్చే, కాలేజ్ చదువుల్లో కావాల్సిన కృపను దయచే ప్రభు. అన్ని విధాల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి దేవా, నీకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలము చేయదుగాక. దేవా, కుటుంబాలు మీరు కట్టండి. సంఘ బిడ్డలు అయా, భార్యాభర్తల మధ్య సమస్యలతో బిడ్డలు ఉన్నారయ్యా, ఆ సమస్యలు తొలగిపోయి యేసు నామములో సమాధానము కలుగునుగాక. వారు సమాధానపరచబడునుగాక. నీవు కోరుకున్న రీతిగా వారు దాంపత్య జీవితం కొనసాగించుదురుగాక. నువ్వు కోరుకున్న రీతిగా కుటుంబాలు యేసు నామములో కట్టబడునుగాక. ఈ సమాజాన్ని కూడా రక్షించండి ప్రభు. అయా, ఇదిగో తండ్రి, ఈ సమాజంలో అనేకులు చనిపోతారను. ఇదిగో తండ్రి దేవా, 9వ తారీఖు ఒక వ్యక్తి ఇదిగో తండ్రి చనిపోయాడయ్యా. అయా 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 కనికరించని సమాజంలో ఇక ఎన్నడూ నా మరణాలు జరగకుండా కాపాడు. ఎవరైనా మరణించారంటే క్రీస్తునందు దేవా, మృతులైన వారు ధన్యులు అన్నట్లుగా రక్షణ అనుభవంలోకి వచ్చేవారు మరణించాలయ్యా. అయా, నీ కృప ద్వారా అలాగని ఇదిగో తండ్రి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నీ కృప ద్వారా రక్షించబడును గాక. నీ గొప్ప ప్రణాళిక సమాజం పట్ల, ప్రజల పట్ల నెరవేర్చబడును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. స్థానికంగా ఇక్కడున్న సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను, నీ కృపా హస్తాలకు అప్పజెబుతున్నాను ప్రభు. అన్ని విధాల వారికి యేసు నామములో దీవెన కలుగునుగాక. దేవ, పనుల కాడ కూడా దీవెనలు కలుగునుగాక. అయా, సమాధానం కలుగునుగాక. అన్ని విషయాలు కృపను గురించి సహాయ సమాధానమును దయచేయమని నీ సెలవు అయితే దేవత తండ్రి, వచ్చేవారం మేము కలుసుకుని మయంపరచడానికి కూడా కృపను దయచేయండి అయ్యా. అయా, నీ చిత్త ప్రకారం ఇదిగో తండ్రి, ప్రార్థన చేసి నేను కనపరచడానికి కూడా మాకు సహాయం చేయండి అయా. అయా, కనికరించండి. ఇదిగో పాటల పరిచయను ఆశీర్వదించండి ప్రభా. అయా, ఇదిగో ఇప్పుడు పాట ఫైనల్గా పాడవలసి ఉంది, మరి రప్టేకి పాడాలి, తర్వాత ఫైనల్గా పాడాలి. ఆ విషయంలో కూడా సహాయం చేయండి అయా. థియేటర్లో పాడుతున్నప్పుడు ఇదిగో తండ్రి, ఏ జంకు బెంకు లేకుండా ఇదిగో నువ్వు కోరుకున్నట్లుగా చక్కగా పాడి నేను మయంపరచడానికి కృపను దయచేయండి ప్రభా. అలాగని ఇదిగో తండ్రి దేవా, ఇదిగో కదలి రావా యేసయ్య అనే పాట విషయంలో కానీ నూతన సంవత్సరం పాట రాయిస్తూ ఉన్నాం అయా. పాటల విషయంలో కూడా కావలసిన ధనం సహాయం చేయండి. నీ చిత్త ప్రకారం ప్రభా, రికార్డింగ్ చేయబడి దేవా, మ్యూజిక్ చేయబడి ప్రభా, ఇదిగో నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా సహాయం చేయి. అందుకు కావలసిన ధనం నీవే ఏర్పాటు చేయి ప్రభా. అన్ని విషయాలు కృపను గురించమని ఈ వారంలో ఉన్న ప్రయాణాల్లో, ఆరాధనలు, ఆదివారం ఆరాధనలు, శుక్రవారం ఆరాధనలను తోడండి. సమస్తం ఘనంగా జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములో 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని ప్రార్థనలు ఏకీపిస్తున్నవారు, ఇక ముందు ఏకీవించబోతున్న అందరినీ చేతులకు అప్పచెప్పి యేసు నామములో ప్రార్థించి బిడ్డను దీవించి ఆశీర్వదించి నేను మహిమపరచుకుంటున్నాం మా తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలకు వేస్తున్న పరిచర్యకు, సంఘాలకు, సంఘ బిడలకు, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలం ప్రభు తోడై ఉండి, ప్రభు ఈరోజు సెలవిచ్చినట్లుగా ఆయన మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు కాబట్టి ఆ నిత్య నిబంధనలోకి ప్రభు ఏ కారణం చేతనైనా సరే ఏ కారణమైన ఉపయోగపెట్టుకొనైనా మనందరినీ ఆ నిత్య నిబంధనలు నిలబెట్టి ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదకు అనుగుణంగా ఆశీర్వాదకరమైన బ్రతుకులోకి తీసుకువెళ్ళి ఆశీర్వాదకరమైన సేవ జరిగించి ఆయన అనుకున్న ఆశీర్వాదం ఇచ్చి ఆయనే మన ద్వారా మహిమ పొందేలాగా ఈ కార్యాలన్నీ జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేంచి ప్రవేశు రక్తమునకేంచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవెంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయం. చర స్థిరాస్తులకు, పాడి పంట, పశువులకు, పసిబిడ్డ మొదలుకొని పెద్దల వరకు సమస్తానికి కూడా ప్రభు తోడే ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.